మనందరం కలిసి చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదామా? ఈనాటి మన ధ్యానం కొరకై యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. దేవుని వాక్య ధ్యానానికి మనం ఉపక్రమిద్దాం. ఇప్పుడు సమయం కేవలం ఎంతైంది ఊహించగలరా అయ్యా? 10 నిమిషాలు తక్కువ 9. సో 10 గంటలకల్లా సభ ముగిద్దాం. ఈడ్చి కొడితే గంట సేపు మన ఇక్కడ కూర్చునేది. ఈలోపు గడియారంలో 2 ముళ్ళు పారిపోతాయేమో అన్నంతగా మీరు కాపలాగా ఎక్కర్లా. ప్రశాంతంగా ప్రకటించుచున్న వాని వైపు తిరిగి ఈ మాటలు వినమని కోరుతున్నాను. పిల్లల్ని కాస్త కంట్రోల్లో పెట్టే వాళ్ళు ఎవరో ఒకరి మధ్యలో కూర్చోండి. ఎవరైనా మైక్లో చదివే ఏర్పాటు ఉందా అయ్యగారు? వాక్యం చదువుతారా? ఎక్కడ? ఎందుకు ఇంతమంది వేదిక మీద ఎవరు చదవలేరంటారా? ఇంతమంది పాస్టర్లో ఇంతకన్నా అవమానం ఏముంది సేవకులకి? మనకి సేమ ఉంటే మాకు దిగులు లేదండి. దేవునికి స్తోత్రం. చాలా విచిత్రం. ఏ సభకి వెళ్ళినా చూస్తాను, దైవజనులు ఎవ్వరు వాక్యం అనగానే ఎవడో ఒకడికి మైక్ ఎత్తారు, కిందకి తీసుకెళ్ళి స్టేజి కిటకిటలాడిపోయే మా సేవకులు ఉంటారు. అది చాలా విచిత్రం, విడ్డూరం, వింత, ఆశ్చర్యం. ఆయనను శోషణ కోటలో ఒకడు ఉన్నాడు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఈనాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి సహాయం చేయగా విందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యములో నుంచి మనందరితో మాట్లాడును గాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఈ వాక్యాన్ని వినమని మనవి చేస్తున్నాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు సభలో ఉన్నా వేరే ఎక్కడ ఉన్నా మీకు వినబడుతున్నవి సాక్షాత్తు దేవుని మాటలు గనుక కాసేపు ఆగి ఆలకించి ఆలోచించి అనుసరించి ఆశీర్వదింపబడాలని ప్రభు పేరిట ఆయన పాద దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము, దేవుని మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. ఒక ఎండిపోయిన ఎముకల లోయలోనికి సేవకుని తీసుకుని వెళ్ళి, నరపుత్రుడా, ఇవి మళ్ళీ బ్రతుకుతాయా అని ప్రభు అడిగారు. ఏమో ప్రభు, నాకు తెలియదు, మీరే చెప్పండి అన్నాడు భక్తుడు. వాటి మీద ప్రవచనం ఎత్తి మాట్లాడన్నాడు ప్రభు. ఆ ఎండిన ఎముకల లోయలో లెక్కింపలేని మహాసైన్యమగునంతగా ఆ ఎముకలే మరలా బ్రతికి ఒకదానికోటి కలుసుకొని చర్మము, మాంసము, నరములన్నీ కప్పబడి జీవము వచ్చి ఒక మహాసైన్యమై నిలబడ్డారు. ఈ మహాద్భుతానికి, భీకర కార్యమునకు ఆశ్చర్యచకితుడై నిశ్చేష్టుడై చూస్తూ ఉండగా ప్రభు చెప్పిన మాట, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని నమ్ముకున్న వాళ్ళు తమకు కలిగిన కష్టమును బట్టి, ఇబ్బందిని బట్టి ఏమంటున్నారట? అయ్యో, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మా జీవితాలు నాశనమైపోయాయి, ఇక మాకు ఆశలు లేవు, మేము నశించితిమని ఏడ్చుచున్నారు కదా. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవుచున్నదేమనగా, నేను నిశ్చయముగా మిమ్మల్ని మరలా బ్రతికించేదను, మీ సమాధులు తెరిపించేదను, సమాధులలో నుండి మిమ్మల్ని మరలా బయటికి రప్పించి మీ దేశములు మిమ్మల్ని చేర్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు. చక్కగా స్తోత్రం చెప్పగలరా?
ఇంత అద్భుతం దేవుడు చేస్తారని వాగ్దానం చేసినందుకు ఆనందోత్సాహాలతో ప్రభువును స్తుతిస్తూ చప్పట్లు కొట్టినా తక్కువే. కానీ మీరు సాధ్యమైనంత గంభీరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు మా దేవుడు నాకు తెలియదు. నాకు తెలిసిన భక్తి ప్రభువునందు సంతోషించడం, వాక్యానుసారంగా ఆనందపడటమే కానీ లౌకిక సంతోషాలు మరో ఆనందాలు మనకు ఉండకూడదు. బిడ్డలారా, ఈ రాత్రి దేవదేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే కొన్ని జీవితాలు ఈ విధంగా ఉన్నాయట. మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మేము పూర్తిగా నాశనమైపోయాం, ఇక మాకు బ్రతుకు లేదని చితికిపోయిన వారు, నాశనం అయిపోయిన వారు, పతనమైపోయిన వారు ఎలుగెట్టి మొరలిడుచున్నారు, అంగలార్చుచున్నారు. అవును ప్రియులరా, ఈ రాత్రి మనము గమనిస్తే నేటి సమాజంలో ఎందరో ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, తాము చేయని నేరానికి బలైపోయిన వారు ఉన్నారు, దుర్మార్గుల దాష్టీకాలకి చిత్రమైపోయిన జీవితాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు మృగ్యమై మానవ సంబంధాలు హరించుకుపోయి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు మృగ్యమైపోయి అంత కృత్రిమమైన సంబంధాలే పలకరింపులే మిగిలిపోయి కుటుంబము కూడా ఒక పేయింగ్ గెస్ట్ నుండి హాస్టల్ మాదిరి మారిపోయి ఎవరి టైం అక్కడ వస్తాడు, ఎవడి కాకలు ఎవడు పెట్టుకొని తింటాడు, ఎవడు ఉద్యోగానికి చదువుకొని పోతాడు. కుటుంబాలు ఇంత ఎండిపోయినట్టుగా మారిపోయినటువంటి భయంకర దినాల్లో ఇటు మానసికంగా చచ్చి కుటుంబ సంబంధాలు నాశనమై ఆర్థికంగా చితికి ఆరోగ్యాలు పాడై దయ్యపు శక్తుల చేత చాతబడి శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత పీడింపబడుతూ జీవితము నరకంగా నాశనంగా మారిపోయిన పరిస్థితుల్లో అనేక మంది పెడుతున్న మరేమిటో తెలుసా? మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మేము పూర్తిగా నాశనమైపోయాం అని ఏడ్చుచుండగా వారి బాధలు చూచిన దేవుడు, వారి మొన్న విన్న దేవుడు ఆకాశం నుండి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అనే పరిశుద్ధ దేవుడు, ప్రేమగల దేవుడు, పాపిని ప్రేమించిన వాడు, పాపము చేయని వాడు, పాపములో చేరని వాడు, పాపమును ఎరుగని వాడు, పాపములను ప్రేమించిన వాడు, పాపులకే మరణించిన వాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు, తన శరీరములో శిక్షను భరించి ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మరణములోనికి వెళ్ళి మరణ వేదనలు భరించి చావునే చంపి ముందే చెప్పినట్టుగా సమాధి గుండె చీల్చి తిరిగి లేచి సజీవుడై నేటికి మాట్లాడుతున్న దేవుడు తన జీవితంలో ఎప్పుడు మాట తప్పలేదు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చకుండా లేడు. యేసయ్య మాట నమ్మండి అని నేను ఎందుకు చెబుతానంటే ధైర్యంగా మనం చూస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రపంచంలో 100 వాగ్దానాలు చేసిన ఒక నాయకుడు కనీసం 5 నెరవేర్చగలిగితే 95 చేయలేకపోయినా సగర్వంగా ప్రజల ముందుకు వచ్చి ఇదిగో 5 చేశాం, ఈసారి మరలా ఓట్లేస్తే మిగతావి చేస్తాను అని చెప్పి ధైర్యాన్ని, స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కనపరుస్తాడు కదా. నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన 100లో ఒక్కటి కూడా తప్పిపోకుండా సమస్తము నెరవేర్చిన అద్భుతమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆధారపడదగిన దేవుడు. అరచేతుల వైకుంఠాన్ని చూపించి త్రిశక్కు స్వర్గములు వదిలేసే రకం కాదు, నట్టించి నడిపించి నట్టేట ముంచే రకం కాదు. ఏదో కొంత గొప్ప సాయం చేసావు ఇక నీ సావు నువ్వు సావు అని వదిలేసే రకం కాదు. చేయి పట్టి నడిపే దేవుడు, అంతం వరకు నడిపించే దేవుడు, మరణం వరకు తోడుగొండే దేవుడు, ముద్దిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. నేను నీకు చేసిన వాగ్దానములను నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాటిచ్చిన మహోన్నతమైన ప్రేమమూర్తి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఈ కూల్ డ్రింక్ చాలా మంచిది త్రాగండి అని ఒక సినీ నటుడు చెబితే
కోట్ల మంది అభిమానులు, అది వ్యాపార ప్రకటనే కదా అనుకోకుండా, మా అభిమాన హీరో చెప్పాడు కనుక నేను ఆ డ్రింక్ తాగుతాను అని త్రాగుచున్న వారు కోట్ల కొలది ప్రజల భూమి మీద ఉంటే, ఈ రోజున ఇది డబ్బులు తీసుకొని చేస్తున్న ప్రకటన కాదు, యేసయ్య కృపలో మేలులు పొంది కృతజ్ఞత కలిగిన గుండెల్లోంచి చెబుతున్న అనుభవ సాక్ష్యం. ఆయన మాట తప్పనివాడు, మోసము చేయనివాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఒక శాపమును దీవెనగా, దుఃఖమును నాట్యంగా, మరణమును జీవనంగా, మారోను మధురముగా, బెనోనుని బెన్యామినిగా, నీలోను ద్రాక్షారసముగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడని నా యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను. ఆయన ఏమని వాగ్దానం ఇస్తారు ఈ రాత్రి? ఆయన ఏమని వాగ్దానం ఇస్తారు ఈ రాత్రి? మా ఆశలు ఎండిపోయాయి, మా ఎముకలు ఎండిపోయాయి, ఆశలు విఫలమైపోయాయి, బ్రతుకులు నాశనమైపోయాయి అంటున్నారు కదా. నేను మీకు సెలవిచ్చున్నదేమనగా, మీ సమాధులు తెరిపించదను, మీ సమాధులలోని మిమ్మల్ని మరలా బయటికి రప్పించదను, మీ దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతేనా? ఇంతకన్నా బాగా చెప్పగలరా? చెప్పాలి చక్కగా స్తోత్రమని. మీకు అందరికీ అర్థమయ్యే క్రికెట్ భాషలో చెబుతాను. మీ దేశం అభిమాన ఆటగాడు చెలరేగి సిక్సులు కొడుతూ ఉంటే, అలవోకగా సెంచరీలు బాధేస్తుంటే, కనీసం అరవకుండా, కేకలేయకుండా, చప్పట్లు కొట్టకుండా మౌనంగా ఉండిపోయి కాడికి స్టేడియానికి ఎందుకు వెళ్ళడం? అట్లాంటి ఇంట్లో కూర్చొని లైవ్లో చూసుకొని సెల్ ఫోన్లో ఓకే అని స్కోర్ నోట్ చేసుకుంటే చాలు. ఏమన్నా బోధపడ్డట్లేదు భక్తులకి? మౌన ప్రేక్షకులు కొనడానికి ఎంత దూరం రావడం దేనికి? మనందరం కలిసి దేవుని మహింపరచడానికి వచ్చాం. దేవుని యొక్క వాగ్దానం ప్రకటించబడ్డప్పుడు, వాక్యం ప్రకటించబడ్డప్పుడు, దేవుని కృప స్థేటగా బయలుపరచబడ్డప్పుడు, ప్రభువును బట్టి, వాక్యమును బట్టి దేవుని గణపరిచే నోరు లేకపోతే ఇందునైనా చూసుకొని మరవాలి, చెప్పుకొని ఏడవాలి అనే రకంగా ఎవడు మిగలొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేసిన మాట తెలుసా? మీ సమాధులు తెరిపించేదను, సమాధుల జముల మరలా బయటికి రప్పించేదను. ఇది వినడానికి ఎబ్బెట్టుగా, విపరీతంగా సమాధులు తెరిపించడం ఏంటి? చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం కదా. ఇంకా ఎవడైనా అక్షరార్థంగా తీసుకునేవాడు ఉంటే వాడికి చెప్తున్నాను, నాయన బైబిల్ గ్రంథములో విషయమంతా ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడింది. ఆయన గొర్రె పిల్ల అంటే ఉపమానమే, సింహం అంటే ఉపమానమే, నీరంటే ఉపమానమే, తైలం అంటే ఉపమానమే, అన్ని ఉపమాన భాషలవి. కాబట్టి ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, సమాధులు తొలిపించదను అంటే అర్థం ఏంటంటే, ఏ సమస్యనిక పరిష్కారం కాదని వదిలేశారో, ఏ పోరాటం ఇక చాలించారో, ఇక లేదు, మనకు రాదు, మనకు దక్కదని ఏది క్లోజ్ చేశారో, నువ్వు క్లోజ్ చేసిన ఫైల్ మరలా రీఓపెన్ చేస్తాడు. ఆశలు వదులుకున్న దాన్ని మరలా సాధిస్తాడు. నీ జీవితానికి నూతనమైన ఆశలు పుట్టించగల ఒక అద్భుత దేవుడు ఉన్నాడు. ఆయన పేరేంటో మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటో చెప్పండి. కాస్త ఓపికన్న వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు అనండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో కొన్ని సన్నివేశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ కలిగిన వారు యోహాను సువార్త 11వ అధ్యాయములో జగమెరిగిన ఒక వచనాన్ని చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం కాస్త 27 నుండి చదివిపెట్టినైనా. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివైన క్రీస్తువని నమ్ముచున్నానని అతనితో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్తా ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక. కాస్త ఒక్కసారి అలాగా ఫాస్ట్ చేయండి అయ్యారు. తలలో పైకి తన వైపు చూస్తూ వింటున్న బిడ్డలు ఒకసారి అందరూ విన్నారండి? ఆమె 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 బిడ్డలారా, ఈ వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. దేవుని వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యేసు ప్రేమించిన సహోదరుడు లాజరు మృతి నొంది ఉన్నాడని ఆయనకు సమాచారం ఉన్నది. అతడు మిక్కిలి తీవ్రమైన వ్యాధి గలవాడై యాతన పడుచున్న సమాచారం ఉన్నప్పుడే యేసుకు కబురు అందినా
ఆయన ఉద్దేశపూర్వకముగా మరింత పెద్ద అద్భుతము చేయును ఉద్దేశించిన వాడై తాను ఉన్న చోటే నిలబడిపోయాడు. ఆ రీతిగా నిలిచిన తర్వాత, చనిపోయాక సమాధి అయిపోయిన తర్వాత అప్పటికి 4 రోజులు అయిపోయింది. తిరిగి 5వ రోజున యేసుక్రీస్తు వారు రావడం ప్రారంభించారు. నా వైపు చూస్తూ వినండి. శిష్యులందరూ ప్రార్థనలో ప్రభుని వెంబడిస్తూ ఉండగా, మనము మన సహోదరులను లాజరును లేపుదము పదండి అన్నాడు ప్రభు. దానికి అందరూ నిశ్చలంగా ఉన్న తోమా గారిని వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవడం సముచితం కదా. ఆ పెద్ద ఆయన గురించి మనకు బాగా తెలిసిన విషయమే. వారు ఏమన్నారంటే, అతడు నిజముగా నిద్రించిన లేపుదము అన్నాడు. నిజముగా అంటే శారీరకంగా మామూలుగా కాస్త రెస్ట్ తీసుకునే ఫలం అయితే లేపడానికి యేసు ప్రభువును మరొక 12 మంది కావాలటండి. చిన్న పిల్లలను పంపితే లేపడా? అర్థం కాకుండా అలా మాట్లాడితే ప్రభు అన్నాడు, ఓరు నాయన మీ దృష్టిలో చచ్చిపోయాడు భాష, లేపుదాం పదా. దానిని నిద్ర అని ఎందుకు అన్నాడు యేసయ్య అంటే, సింపుల్ ఈక్వేషన్ చెప్తాను, ఒక మంచి నిర్వచనం. పడుకున్నవాడు మరలా లేస్తే నిద్ర, ఇక లేవకపోతే మరణం. మరణమని మనం అనుకునేదంతా కూడా ఒక దినమున యేసు లేపబోతున్నాడు కనుక దాన్ని ఆయన అసలు మరణం అని కన్సిడర్ చేయడు. ఆయన దృష్టికి అది మరణం కాదు. క్రీస్తు నందు నిద్రించిన, క్రీస్తుకు వెలుపల నిద్రించిన వారందరినీ ప్రభువు లేపబోతున్న ఒక దినము రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు లెక్కలో అసలు మరణమే కాదు అది. ఈ పెద్ద మనిషి నిజంగా చచ్చిపోతే లేపుదాం పద అంటాడు. శిష్యులే, అపోస్తులే కూడా దొరుకుతారు. వీళ్ళు అద్భుతాలు నమ్మరు. అదొక బ్యాచ్. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. యేసు అద్భుతకరుడో, యేసు ఆశ్చర్యకరుడో, యేసు శక్తి తగ్గలేదో, యేసు మహిమ నేటికి ఉన్నది. ఆయన బాహుబలము కొరచకాలేదో, బలము తక్కువ అవ్వదో, కానీ అద్భుతాలు మాత్రం లేవు. ఎందుకని? ఈయన నమ్మడు కాబట్టి. ఒక ఆయన అద్భుతాలు ఎవరైనా చేస్తే, స్వస్థతలు చేస్తే, సూచక్రియలు చేస్తే, ఇట్లా చేస్తే ₹1,00,000 సాధిస్తా, ఇది ఇస్తా అని చాలా తొడగొట్టి మేసం తెప్పి సవాలు చేస్తూ ఉంటారు. వారిని గురించి నా దగ్గర ఒకరు ప్రస్తావించి, అనయ్య మరి ఆ దైవజనులు అద్భుతాలు, స్వస్థతలు, సూచికలు ఏమి లేవని సవాలు చేస్తున్నారు తొడగొట్టి, మరీను ₹1,00,000 ఇస్తారంట చూపిస్తే. రే స్వస్థత చేస్తే, అద్భుతం చేస్తే ₹1,00,000 ఇస్తారంట, మీరేమంటారు అని నన్ను అడిగారు. నేనేమన్నాను, అయ్యో అంత పెద్దవారు చెప్పిన తర్వాత ఇంకేమంటావు నాన్న, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నాను. ఊరికమ్మా నువ్వు అన్నిటికీ ఆమెనంటావు, మ్యాటర్ అర్థం చేసుకోకుండా పోలోమన్నదో కంటదా పెట్టవేంటి? సమయోచితంగా సందర్భానుసారంగా ఉండాలి. శాస్త్రీయ స్తోత్రం చెప్పాలని దేనికి బట్టి దాన్ని తగులుతున్నావు? దేవునికి స్తోత్రం. వినండి శ్రద్ధగా. ఆయన చెప్పిందే కరెక్ట్ అన్న. అదేటన్నా నువ్వు ఇలా అంటావు అనుకోలేదు నేను. ఏది అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకారులు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, రోజు ప్రసంగాలు చేస్తావు నువ్వు, కృపావరాలు ఉన్నాయి, వాడుకోమని చెప్తావు నువ్వు. ఎలా మాట్లాడేవి ఏంటంటే, ఆయన చాలా పెద్ద దైవజనుడు, వయసులో పెద్ద ఆయన, ఎన్నో ఆత్మలు సంపాదించినోడు, దేవుని పక్షంగా రోషంగా స్వరం వినిపిస్తున్న పెద్ద మనిషి, ఆయన మాట కాదంటావు, ఎంతటోడివిరా అని ఈడి మీద నేను కోపడ్డాను. ఇది మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు అటు మాట్లాడుతున్నావు, నేను అటు ఇటు కాదు, పెద్దవాడిని గౌరవించాలని వాక్యం చెప్తాను, ధర్మసుకోనాను. ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పినట్టు, అసలు మ్యాటర్ ఏంట్రా? ఆయన చెప్పింది అబద్ధమా? ఆయన ఎంతోమందికి ప్రార్థన చేసి ఉంటాడు, ఎవరికి తగ్గి ఉండదు. లేదన్నాడు. ఆయన అబద్ధం చెప్పాడా? నువ్వెవడురా మాట్లాడ్డాకంటే, అన్నా నువ్వు ఇంతకు ఏం చెప్పావంటే, ఏం చెప్పాను నీకు అవతల పో. పాపం ఎవరి అనుభవాలు చెప్తున్నారు సార్, ఎవరిని కాదంటాం సార్ మనం. కానీ బైబిల్లో చెప్తుంది, దీనికి పెద్ద కృపావరాలు బేపచ్చం అడవుడు అక్కర్లేదు, పేపర్లో ఫోటో వేసుకొని కింద 9 వరాలు రాసుకోకర్లేదు. ఒకరిని అడిగాను, 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని ఒకడు వేసుకున్నాడు పేపర్లో. మన వేసుకున్నాడో వద్దన్న క్యాకేసినోడు వేసాడు, నాకు తెలియదు కానీ వేసాడు. నేను ఆయన ఫోన్ చేసి, అన్న 9 ఉన్నాయా అన్న అంటే, తమ్ముడు మీరు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నారంటే, నువ్వు పెట్టిన ఇబ్బంది కన్నా ఎక్కువేం కాదు, ఇలాగ కరెక్ట్గా మాట్లాడంటే, అది దేవుని కృప అన్న, దేవుడు ఇచ్చాడంటే అది మొత్తం ఎన్ని అన్న వరాలు? 9 అన్నాడు. ఎవడురా చెప్పాడు నీకు? కృపావరములు 9 అని ఎక్కడుంది బైబిల్ నాకు చూపించాను. అంటే మరి ఆ విధంగా మొదటి కొరింథీ 12:12 కృపావరములు నానా వేదంలో ఉన్నాయి, 9 అని లేదు. మరి ఏందన్నా అని అబ్బాయి బైబిల్ తీసి లెక్కెట్టన్నా 9 ఉన్నాయా అన్నాడు. ఓ రమ్మా ఇక్కడ 9 వరుసగా చెప్పి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఇంకా కొన్ని కింద రాశాడు రా అన్నాడు. ఇంకా ఉన్నాయి ఏటే నువ్వు చదవలేదేటే, మరి ఎందుకు ఎక్కేసావు స్టేజే? ఇట్లాంటి అరకొర బ్యాచ్కి మారు మనసు రావాలని, వాక్యం ఆకలి పెరగాలని, బుద్ధిగా బైబిల్ చదువుకోవాలని,
మీకు అనిపిస్తే మీరు ఒక స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అనేకులు చెల్లించుచున్న కృతజ్ఞతాస్తుతుల మూలముగా పరిచర్య విస్తరించుచున్నదని వాక్యంలో ఉంది. నువ్వు స్తోత్రం చెప్తే కూడా సేవ పెరుగుతురా నాయన. నువ్వు అమాయకంగా చూస్తున్నావు కానీ స్తోత్రం చెప్పు మంచిగా. హల్లెలూయా. తినుటకును త్రాగుటకును కూర్చొని లేచుడు పండుకొనుటకు సమస్తమును ప్రతి దానికి సమయం కలదు. ఒక స్తోత్రం చెప్పడానికి సమయం లేదు, ఉండకూడదు. ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పని వాక్యం చెప్తుంది. దీనికి కూడా స్తోత్రం చెప్పాలా అన్నాడు. బైబిల్ చదివే రకంగా అన్నాడు, దేవుణ్ణి స్తుతించుడి. అది సిద్ధాంతం. ఎల్లప్పుడూ అప్పుడప్పుడా మీరు అప్పుడప్పుడు చెప్పి మరి ఎల్లప్పుడు ఎందుకు పాడుతున్నారు? అబద్ధం కదా. ప్రతి విషయమునందు దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఎలాగో చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం చిత్తం చిత్తం. స్తోత్రము చేయటం ఒప్పిదము, మనోహరము. అర్థమైందా? ఒప్పిదము అంటే నీ తెలివికి నీ ఆర్గ్యుమెంట్కి అవకాశం ఒప్పుకొని తీరాలి. యు మస్ట్ కన్ఫెస్ ఇట్, దట్స్ ఇట్. మెట్ట వేదాంతం అంతా చూపించేంత అవసరం ఏమి లేదు. సురక్తమే జయం. ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తీరిగ్గా వచ్చారు. పిలిచినప్పుడు రాలేదు. ఆ ఊర్లో అడుగు పెట్టగానే మార్తమ్మ యేసు వచ్చుచున్న సమాచారం విని ఆమె పరుగు ఇంట్లోంచి వచ్చేసింది. నడి రోడ్డు మీద, మన భాషలో చెప్పాలి, అనకాపల్లి రైల్వే స్టేషన్ సెంటర్లో యేసుబాబుని ఆపేసింది. ఆపేసి, నువ్వు ఆ దినము ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకపోవును అంటే ఏమి చెప్పిందని తాత్పర్యం ఏమిటి? మేము పిలిస్తే నువ్వు రాలేదు, మా కష్ట సమయంలో ఆదుకోలేదు. నువ్వు వచ్చుంటే వాడు చచ్చి ఉండేవాడు కాదు. నువ్వు రాకపోవటమే, స్పందించకపోవటమే, పట్టించుకోకపోవటమే ఈరోజు మరణానికి, దుఃఖానికి కారణం. నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. నిన్ను మేము ఎంతో ప్రేమించాం, కనపరిచాం. నువ్వు రాలేదు మేము పిలిస్తే. పిలిచినప్పుడు వెళ్ళకపోతే యేసు ప్రభునే ఘెరావు చేసేసింది భక్తురాలు. రోడ్డు మీద పెట్టి స్టేజ్కి ఎదుర్కొన్న దైవజనులందరికీ చెప్తున్నాను, మనం అంతకన్నా అతీతులేమేం కాదు కదా నాయన. విశ్వాసుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే రోడ్డు మీద ఆపేస్తారు. భక్తులు ఏం తక్కువ ఎవరు లేరు భూమి మీద. కనుక దైవజనులందరూ చాలా సిద్ధంగా ఉండాలి సుమా. నడి రోడ్డు మీద అండి యేసుబాబుని ఆపి, ఏమన్నా చిన్న చిత్తగా మనిషి అండి అతను? ఏమండి నీళ్ళ మీద నిలిచినవాడు, చావుని గద్దించినవాడు ఎవరండి ఆయన? 6,000 దయ్యములు ఒక్క మాటతో పంపించేసినాడు. రోగుల్ని స్వస్థపరిచినవాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు, 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లాడి క్యారేజీని పట్టుకొని 10 కేజీ వెలమ తిన్నాక 12 గంపలు మిగిలిన చేసినాడు. ఆయన రోడ్డు మీద ఆపేసింది. నువ్వు ఎందుకు రాలేదా రోజున? నువ్వు వచ్చుంటే ఎలా జరుగుండేది కాదు అని తగ్గుబెట్టి కేకలేసి అరిచేసి గోల పెట్టేస్తుంటే యేసుప్రభు సావధానంగా, సరే బిడ్డ, ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పటికైనా మించిపోయింది ఏముందిలే, బతికిస్తానా? బతికిస్తావు. ఆ రోజున రాకుండా ఇప్పుడు చేస్తాడంట అరిచి గోల పెడుతుంటేనండి ఊరోళ్ళందరూ, మహిళా మండలి, డ్వాక్రా అందరూ వచ్చేసారండి. యేసుప్రభు మధ్యలో బిక్కుబొక్కుంటా 12 అనవసరంగా ముక్క అయిపోయి అక్కడ ఉన్నా మంచిదిగా నేను అంటూనే ఉన్నాను, నా మాట విన్నాడు కాదని తోమగారు తిప్పలు పడుతున్నాడు. అందరూ బెదురుగా చూస్తున్నారు. చుట్టూ రౌండ్ వేశారు మహిళా మండలి. ఏమయ్యా మరి వచ్చిన పిల్లలు చాయ్ బిస్కెట్లు ఇచ్చేవారంట, భోజనం పెట్టేవారంట, తిని చక్కగా కూర్చుని రెస్ట్ తీసుకునేవాడు అంట. కష్టం ఉన్నప్పుడు రావాలి కదా, కేకేశారు కదా, నీకు మెసేజ్ అందిందా లేదా? కలబడిపోతున్నారు జనం. యేసయ్య ఆమెతోనే, బిడ్డ, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడో, నేను నమ్ముచున్నావా అని ప్రభు అంటే ఆవిడ అంటది, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువని ఎరుగుదును. ఓరిని థియాలజీ మండిపోని అడిగింది ఏందిరా, నేను సచ్చినోన్ని మళ్ళీ బతికిస్తాను నమ్ముతున్నావా? ఆన్సర్ ఏంటి? నమ్ముతున్నాను. లేదా? లేదు. ఏమేమంటుంది ఆన్సరు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువని ఎరుగుదును. కొంతమందికి అసలు నమ్ముతున్నావా, నమ్మట్లేదా? అద్భుతాలు ఉన్నాయా లేవా? స్వస్థత ఉందా లేదా? పరిశుద్ధాత్మ అన్ని వీడి థియాలజీ చెప్తాడు. యాక్చువల్గా అండి, మాథ్యూ హెన్రీ కామెంటరీ ప్రకారం, స్కోఫీల్డ్ ట్రాన్స్లేషన్ ప్రకారం, మన్ను మధ్యాహ్నం ఏళ్ళ ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా లేదా తిన్నగా చెప్పు. ఎలా తిరగటం తెలివి కాదు, ఇది సిద్ధాంతం. చేయి తిరుగుతుంది కానీ గిలకలు తిప్పేస్తాం కాదు అమాయకంగా. ప్రశ్న ఏమిటి? నువ్వు నమ్ముతున్నావా? అక్కడికి తమాయించుకొని ప్రభువారు అంటారు, బిడ్డ, నేను ఇది చేయగలను, నమ్ముతున్నావా? అంచెదినమున పునరుద్ధరణ లేస్తానని మాకు తెలుసు. నువ్వు నమ్ముతున్నావు అన్నది ప్రభు ప్రశ్న, నాకు సబ్జెక్ట్ ఉందన్నది ఇవి ఆన్సర్. అప్పటికి ఇప్పటికి బ్యాచ్ ఇలాగే ఉన్నారు సార్. నువ్వు మారు మనసు పొందావా
అంటే దానికి ఆన్సర్ ఇంకోటి చెప్తాడు. బాప్తిసం పొందావా అంటే ఇంకోటి చెప్తాడు. అద్భుతాలు నమ్ముతున్నావా అంటే ఇంకోటి, పరిశుద్ధాత్మ అంటే ఇంకోటి చెప్తాడు. అసలు ఏదో ఒకటి థియాలజీ మొత్తం బయట పెడతాడు. ఎక్కడ తోడుతాడు, గట్టిగా మాట్లాడితే నోవహు భార్య పేరు అంటాడు, కోరహు భార్య పేరు అంటాడు, ఈడెవడో కయ్యని భార్య పేరు అంటాడు. లేని పొంది మాట్లాడతా. అసలు నమ్ముతున్నావా లేదా? మారు మనసు పొందావా? పాపాలు పశ్చాత్తాపడ్డావా? బాప్తిస్మాన్ని పొందావా? తిరిగి జన్మించావా? రక్షణ పొందావా? ఒక్కదానికి ఆన్సర్ ఉండదు. నా బోధ ఏమిటంటే, యేసు ఇంకను పట్టణములోనికి రాక, గ్రామంలోనికి రాక, మార్త తనను కలిసిన చోటనే నిలిచిపోయాను. ఇప్పుడు మీరు అందరూ స్వరమే చెప్పండి, యేసయ్య ఎందుకు వచ్చాడు? కొంచెం గట్టిగా. అంతేగా, పరామర్శి కాదుగా, సింపుల్గా విజిటింగ్ మినిస్ట్రీ కాదుగా. టు రైజ్ ద డెడ్, మృతులను సజీవులుగా చేయడానికి, చచ్చిన లాజరును బతికించడానికి యేసు పునరుద్ధానుడుగా, జీవము కలిగిన వాడుగా, జీవాధిపతిగా వస్తే యేసుని ఎక్కడ ఆపేశారు? పునరుత్థానాన్ని ఎక్కడ ఆపేశారు? జీవాన్ని ఎక్కడ ఆపేశారు? అద్భుతం ఎక్కడ ఆపేశారు? తనను కలిసిన చోటనే. ఎక్కడైతే ప్రభువును దర్శించాడో, ఏ వాక్యం ద్వారా పట్టబడ్డావో, ఎక్కడ మారు మనసు పొందావో, ఎక్కడ చర్చికి రావడం మొదలు పెట్టావో, ఓరే నన్ను ఇప్పటికీ అక్కడే ఉన్నావు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. వీడి బాప్తిసం ముందు 25 ఏళ్ళు అయింది. సిగ్గట్లేదురా? ఎవరు పాడాలి ఆ పాట? మాట్లాడవే. చిన్నగర్రె పిల్లను నేను యేసయ్యా. బాప్తిసం ముందు 25. అది నూతనంగా రక్షించబడ్డ అనుభవం కదా. మరి ఇంకా అక్కడే తగలబడ్డావే. చుట్టూ మహిళా మండలిని పెట్టి, డాక్టర్ వాళ్ళని పెట్టి, కమిటీ వాళ్ళందరిని పెట్టి, కార్యకర్తలను పెట్టి ఏమో తప్పుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరు? అటు చూడకపోతే చెప్పచ్చుగా ఎవరు? అసలు సబ్జెక్ట్ విన్నట్టు, ఎప్పుడు చదువునట్టు, చూడనట్టు, ప్రశ్నార్థకని ఫేస్ పెడితే ఏమిటి అర్థం? ఇదని ఏకపాత్రాభిన కాదు, కొట్టుకుంటూ వెళ్ళిపోవటానికి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి, గాన ప్రతిగానం ఉండాలి. అలా చూడటం కాదు. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి, అది కాదు డిపార్ట్మెంట్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలిసిపోయారు అప్పుడే. చెప్పా మంచిగా హల్లెలూయా. వెళ్ళిపోయి ఏం చెప్పిందంటే, మరియమ్మ దగ్గరికి పోయి, అకాయ్ యేసయ్య నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పింది. మీరు చదవండి బైబిల్లో, యేసయ్య మరియమ్మను పిలుచుకురమ్మని మార్తమ్మ చెప్పాడండి. అసలు ఏమే చెప్పింది? యెహోవా తమకేమీ సెలవిని దినమని ఇదే యెహోవాకు అని చెప్పి అయ్యగారులు బోల్డు మంది ఉన్నారు. మార్తమ్మ టీము ఇదంతా మార్తమ్మ బ్యాచ్. ఈడే పోయి చెప్తాడు, నాకెందుకో ప్రభు ఈ విధంగా, ఆ విధంగా నువ్వు కూర్చోయగా. మారు మనసు ముందు వాళ్ళందరూ ఆమేనండి. సగానికి సగం చెప్పలేదండి. ఏంటి అర్థం? నాకు డౌట్ వచ్చింది. అయ్యా మీ ఇష్టం, దేవునికి స్తోత్రం. వాక్యంలో ఏమన్నదో పట్టించుకోండి. యేసు ప్రభు చెప్పాడండి. ఏమతో నమ్ముతున్నావు బిడ్డ? అట్లా కాదు బిడ్డ, సర్లే అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చాను కదరా. ఏదో ఆయన పుచ్చకిస్తూ ప్రభుతో మాట్లాడుతుంటే మహిళా మండలి మధ్యలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయి కేగతాడు, ప్రభు రా అని ఆమెను తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది చెప్పనా? యేసయ్య తమ ఇంటికి రావటం ఇప్పుడు మార్తమ్మకి ఇష్టం లేదు. మేము పిలిచినప్పుడు రాలా, మా కష్టంలో రాలా, మేము ఆశించినప్పుడు రాలా, ఇంకెందుకండి మాకు? నేను కొంచెం వంట పనుల్లో పరిచయలో ఉంటాను, ఎప్పుడు కాలకాడికి వచ్చి ఉంటుందా నా బిడ్డ అని వచ్చేస్తాడు ఇంటికి. ఎలాగైనా యేసును రాకుండా ఆపేయాలి అని కంకణం కట్టుకుంది భక్తురాలు. సబ్జెక్ట్ ఉన్న భక్తురాలు. ఏ సబ్జెక్టు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్న మాట పేతురు చెప్తే, శభాష్ సీమోన్ మరియు నువ్వు ధన్యుడవు, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిచితేనే కానీ ఈ సంగతులు నీకు తెలియదు అన్నాడే. అపోస్తలులోనే అందరికీ లేని పేతురుకు మాత్రమే మహా గొప్ప ప్రత్యక్షత. మళ్ళీ ఎవరికి ఉందంటే మార్తమ్మకు ఉంది. సబ్జెక్ట్ ఉన్న మనిషి అండి, ప్రత్యక్షత గల మనిషి అండి, భక్తి కలిగిన మనిషి అండి. ఆ ఇంటికి యజమానురాలు మార్తమే. అది లాజరు గృహం, మరీ గృహం కాదు, మార్త గృహం. అది she was the head of that family. She invited Jesus, accepted Jesus, honored Jesus, served something the best from her kitchen to Jesus. అన్ని బేబత్సం. వాళ్ళు చేసినంత పరిచయం ఎవరు చేయలు. వాళ్ళు చేసిన డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు? ఖాతాలు చెప్పిన మాట లేకపోతే బీపీ వచ్చేస్తుంది. అయ్యగారులు అందరూ కొందన్నారు. మీ సంఘంలో మారుతుంటారు, చూసుకోండి. వాళ్ళ గురించి బాగా చూసుకుంటే కూటమంతా అల్లే పెట్టేస్తారు. అల్లే భోజనాలు పెడతారు, అల్లే వాళ్ళు చెప్పినట్టు వినాలి మనం. కాకపోతే అమ్మ అలా కాదురా, దేవుడు కొంచెం ఇలా మాట్లాడుతున్నా. ఆ రోజే నెక్స్ట్ వేరే చర్చి. మా ప్రియా జనక చూచుచున్నాము నీ వైబో తెగత కూటమిక.
రే, నా మాటలు వింటున్నారా పిల్లలారా? పాస్టర్ గారే తాము చెప్పినట్టునే ఆశపడుతున్నారంట, చెయ్యాలని కోరుకుంటున్నారని మీరు ఆశ్చర్యపోతే అట్ట. యేసు ప్రభుని ఆశించారట. మిమ్మల్ని చేర్చుకున్నాం కనుక, ఆతిథ్యం ఇచ్చాం కనుక, మర్యాదలు చేశాం కనుక, మా ఇంట బస నీకు ఇచ్చాము కనుక మేము పిలిచినప్పుడు రావాలి. దట్స్ ఇట్. మా అవసరానికి ఉపయోగపడితే మేము కేకెత్తరాకపోతే ఇంకా మాకెందుకయా? నిరసన, ఆవేశం, ఉద్రేకం పెళ్ళిబుక్కుతుంది. యేసు నెట్టగిన ఇంటికి రాకుండా ఆపాలని అబద్ధ ప్రచారం కూడా చెప్పి నేను రమ్మన్నాడని వచ్చింది. ఈ మహాంగానే పాలవాదలు కూర్చొని యేసు వైపే చూస్తూ, ఆయన వైపే చూస్తూ, ఎంతమే వచ్చాను భక్తులు కూడా సేమ్ డైలాగ్ కొట్టింది. ప్రభువు నీవిచ్చట ఉండి నీడల నా తమ్ముడు చావకపోవను. ఇదే డైలాగ్ ఎవరు కొట్టారు ఇందాక? అప్పుడు ఏమి లేదు అక్కడ. అంటే వేరు వేరు ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ మాది అమ్మ చాలా మరి ప్రభు పాదాలు ఇప్పుడు ఓ హల్లెలూయా ఈ అడవుడు చేసేవాళ్ళు ఉంటారు కదా, సేమ్ వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. పోనీ అటో గంతి ఇటో గంతి వేసేవాళ్ళు ఎలాగ ఉన్నారు? పొద్దు ఒకలారి పాద సని కూడా అలాగే ఉన్నారు సేమ్. అంటే కష్టం వచ్చేసరికి, బాధ వచ్చేసరికి, ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే, ఈగో హట్ అయితే, ఆత్మీయులు అన్నవాడు కూడా ముసుగుపోతుంది. పాతోడు బయటకు వస్తున్నాడు. మళ్ళీ అంతా బాగుంటే స్టేజీ మీదకి పిలిస్తే, మైకు చేతికి ఇస్తే, ఏదోటి ఘనపరిస్తే, ప్రియులో గొప్ప దైవజనులో మరి ఎంతగానో సమర్పణ కలిగి అంటాడు వీడు అని పిలవలేదనుకోండి, ఎవడు పడతాడు సభలెట్టి ఎత్తనాడు. ఈ మధ్య డబ్బులు ఉండగా కాదు, దేవుని కృప ఉండాలి. 100 మాట్లాడతాడు వీడు. ఎందుకని? మార్తమ్మ శిష్యులు వీళ్ళందరూ నిరసన టీము కేకెత్తే రాకపోతే కూటం మార్చేస్తాడు వీడు. అట్టంటాడు. ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సున్నుతుండగు. ఆ పాట నీదే. హల్లెలూయా. మాట్లాడతారు భక్తులు. మరి నిన్నేమన్నా నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు. రే నేను నీ జోలికి ఏం వచ్చాను? కూర్చా. ఎవరో పెద్ద పెద్దలతో మాట్లాడుతాను, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావురా? తప్పురా, అటు చేయబాకరా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారా గట్టిగా దేవునికి స్తోత్రం అని? నడి రోడ్డు మీద ఇంత గొడవ చేస్తున్నా మీలాంటి వాళ్ళకి టైం వేస్ట్ చేసుకోవచ్చు, నేను వెళ్ళిపోతాను, నేను కనలేదు. అది కాదు బిడ్డా అని బతిమాలుతున్నాడు. ఎవరు తెలుసా? నా ప్రియమైన యేసయ్యా. నీ తెలివి, నీ జ్ఞానం, నీ కోపం, నీ ఆవేశం, నీ నిరసన యేసుని ఇంకా ఎదరికి రానివ్వట్లా, మీ ఇంట్లోకి రానివ్వట్లా, మీ ఊరిలోనికి రానివ్వట్లా. మూయబడిన సమాధిని తెరిచి నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి నీకు ఇవ్వాలనే దేవుని ప్రేమ సంకల్పనకు అడ్డుపడుతోంది నీ వాదం, నీ కోపం, నీ ఆవేశం. ఈ రాత్రి పక్కన పెడితే నీ అవిశ్వాసం, నీ మెట్ట వేదాంతం, నీ లేనిపోని థియాలజీ నీ జీవితంలో అద్భుతమును చేయుటకు యేసును అడ్డగించుతున్నది. రానివ్వట్లేదు, రోడ్డు మీద ఆపేశావు. అది మాని ఆయన మాటకు లోబడి ఈ రాత్రిని ఇంట్లోనికి రాణిస్తే, హృదయంలోనికి రాణిస్తే, నువ్వు కోల్పోయిన సమస్తమును మరలా తెచ్చిచ్చే సర్వశక్తియు మిక్కిలి కృపలేసైకి చప్పట్లు కూడా దంగటి కొట్టు. మంచిగా ఏం కాదు. హల్లెలూయా. ఏదైనా పనికి మళ్ళీ పని చేస్తా కానీ పేరే పని వచ్చేలా ఉంది కానీ స్తోత్రం రావట్లేదు. నువ్వేమో రకమరా? స్తోత్రం చెప్పు మంచిగా. నేను చెప్పే ప్రతిదీ బైబిల్లో ఉన్నదే. సర్వజనులారా ఉందా బైబిల్లో? సింపేసి ఉంటాడు పేజీ, ఉంచావా? సర్వజనులారా అలా కొట్టం డోరు మూసేయడం లేదు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయన్నాడు. జయధ్వనులు లేవు, ఆర్భాటం లేదు. ఊరక రాజకీయ కూడంలో కొట్టేసుకోవడం కాదు, కూర్చొని మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పారా? ఒక్కటే నా మాట, ఆయన ఇంకా అక్కడే ఆగిపోయాడు. ఈ కూటాలు ఎందుకు వస్తుంది తెలుసా? ఈ సభలు ఎందుకు వస్తుంది తెలుసా? ఈ కష్టం, ఈ ప్రయాస, ఈ ఖర్చు ఎందుకు వస్తుంది తెలుసా? సొంత ఇల్లు కానీ సొంత మందిని కానీ లేకపోయినా ₹1,00,000 తగలబోసి ఈ చిన్న సంఘం, ఈ దైవజనుడు ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నారు తెలుసా? ఎవరి జీవితంలో అద్భుతం జరగాలో, ఎవరి కుటుంబంలో ఆశీర్వాదం రావాలో, ఎవరి శాపం దేవునిగా మార్చాలో, ఎక్కడ మరణం జీవం అవ్వాలో వారి జీవితంలోకి యేసు రావాలి. ఆయన ఎక్కడో ఆగిపోయాడు. నీ అవిశ్వాసం ఆపేసింది, నీ ఆర్గ్యుమెంట్ ఆపేసింది, నీ కోపం ఆపేసింది, నీ అవిశ్వాసం ఆపేసింది. ఒక్కసారి సారీ ప్రభువా రండి మా ఇంట్లోనికి అని అన్ని చూడి రాత్రి నీ పరిస్థితులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మరణము జీవముగా మార్చిన దేవా. యేసును ఆరాధించాడు భక్తుడు, మరణాన్ని జీవంగా మార్చాడట. రంగు, రుచి, వాసన లేని నీళ్లకు అన్నీ కల్పించిన ద్రాక్షారసాన్ని ప్రసాదించిన దేవుడు, మారోను మధురంగా మార్చిన దేవుడు, బెనోనిని బెన్యామినిగా మార్చిన దేవుడు,
రెల్లును రాయిగా మార్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వాడని నేను ప్రేమ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. ఆయన ఇంకను గ్రామంలోనికి రాక మార్త తనను కలిసిన చోటనే నిలిచిపోయాడు. నాకెంతో బాధ కలిగించే వచ్చిన అది. అక్కడ ఎందుకు ఆపేశావు? రానివ్వట్లేదు. నీ కోపం, నీ ఆవేశం ఈ రాత్రి ఎవరి మీద కోపగించుకున్నావు? దైవజనుల మీద, దేవుని మీదేనా? ఎవరి మీద అలిగావు? ఎవరు రావద్దని కోరుకుంటున్నావు? ఎవరిని ఆపేస్తున్నావు నీ ఆర్గ్యుమెంట్తో? దైవ సేవకుడిగా దేవుని ప్రేమను బట్టి బతిమాలుచుండగా నీ కోపాన్ని, ఆవేశాన్ని, అనర్థదాయకమైనటువంటి ఆ మాటలను కాసింత పక్కన పెట్టి ఒక్కసారి యేసును స్వాగతిస్తావా? నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా? మీ ఇంటికి తీసుకెళ్తావా? మీ గుండెల్లో చేర్చుకుంటావా? ఆయన అడుగు పెడితే గెరాసీనుల దేశంలో ఆ పడవ మీద నుండి కాలు నేల మోపగానే 6,000 దయ్యములు పరిగెత్తుకొచ్చి మమ్మల్ని బాధించడానికి వచ్చావా, మా జోలికి రాకో, ఇంకొంతకాలం ఉండనేమని కేకలు పెట్టి ఏడవటం మొదలు పెట్టినాయి. ఆయన అడుగు పెడితే తుఫాను తగ్గిపోయింది. ఆయన అడుగు పెడితే పడవ క్షేమంగా చేరికిపోయింది. ఆయన అడుగు పెడితే దయ్యాలు పారిపోయాయి. ఆయన అడుగు పెడితే జీవితాలకి సమాధానం. జక్క ఇంట్లో అడుగు పెడితే రక్షణ వచ్చింది సార్. ఉత్తుత్తి దీవెనలు తాత్కాలికంగా, అది ఇప్పుడు కనబడి కాసేపు తగ్గిపోయేది కాదా. శాశ్వత రక్షణ వచ్చిందని అడుగు పెడితే వారు ఆయనను తమ దోణలో ఎక్కించుకోవడానికి ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు కోరిన రేవుని వెంటనే. ఎంత అద్భుతం సార్. తెల్లవారులు యాత వేసినా, తెడ్డి వేసినా పని జరగలేదు. నీకు హైలేసో అన్నావు, గొంతు పోయింది తప్ప పని అవ్వలేదు. కానీ మురకరా కానీ 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 యేసు అడుగు పెడితే వెంటనే దోణి కోరిన రేవుకు చేరిపోయింది. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటను శ్రద్ధగా వినగలిగితే దేవుడు నీకు తెలియజేస్తున్నమాట. నీ అజ్ఞానమే, నీ ఆవేశమే, నీ కోపమే, నీ అవిశ్వాసమే, నీ నిరసనే నీ జీవితంలో అద్భుతానికి అడ్డుపడుతుంది. దానికి నువ్వేం పేరు పెట్టావు? మరి దేవుని చిత్తమైన మనకి అందరికీ జరుగుతున్నాయి, మాకు జరుగుతలేదు. మరి దేవుని ఇంకా ఆయన ఇష్టమండి, మనం ఆయన ఏం అడుగుతామండి? మరి ఆయన అధికారం కదండి, ఆయన కొమ్మరబడి కదండి, మన కుండలం కదండి, మట్టి కదండి. అంతా నిరసన స్వరం తప్ప విశ్వాస స్వరం లేదు. మరి కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకొని కూర్చున్నట్టు ఈ ప్రార్థన అంతా. ప్రభు 3 దినములు ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అద్భుతం చేయి ప్రభు అంటే అర్థం ఏంటి? వీడు 3 రోజుల్లోపు చేయకపోతే ఊరుకోడు, టెంట్ వేసి ధర్నా చేస్తాడు వీడు రేపొద్దున. ఈ మార్తమ్మ టీం అంతా మారు మనసు పొందాలని ఆమె చెప్పండి ఒకసారి. చెప్పండి ఆమెనని. హల్లెలూయా. సరే, మొత్తానికి ప్రభు వారిని ప్రేమతో ఒప్పింపజేశాడు. ఏం కాదులేనా, పర్వాలేదన్నాడు. సమాధుల దాకా వచ్చారు. తీరా సమాధి దగ్గరికి వచ్చి ప్రభు అంటాడు, రాయిని పొరలించన్నాడు. వద్దు, నేను చెప్తాడు అప్పటి నుంచి కూడా. కుళ్ళిపోయి కంపు, నేను నాకు తమ్ముని అలా చూడలేను. నేను ఆడు అసలు ఓపి లేకుండా, ఊపిరి లేకుండా పడి ఉంటే నేను చూడలేకపోయాను. పురుగులు వస్తుంది, నా వల్ల కాదు. నువ్వు అనవసరంగా గాయాలు రేపుతున్నావు, కంపు చెత్తని తట్టుకోలేను. నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పలేదా? నమ్మకం ఎప్పుడో పోయింది. నువ్వు కేకైతే రాలేజులో ఆ రోజే పోయింది. ఈ పిల్ల ఇంతే కానీ తీరా ఐది అన్నాడు. కుటుంబంలో అందరూ నమ్మకపోయినా, బాధల్లో ఉన్నవారు ఆవేశాన్ని బట్టి నమ్మకపోయినా, వారు ఎంత నివారించినా, నిర్లక్ష్యంగా మాట్లాడినా, వారికి దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్న రాళ్ళు తొలగించడానికి కొంతమంది సేవకులు ఎప్పుడు భూమి మీద ఉన్నారు. వారందరూ నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అద్భుతానికి వాళ్ళు సిద్ధంగా లేరు, అద్భుతానికి ఆ కుటుంబం ఎదురుగా లేదో, అద్భుతానికి కుటుంబమే ఇష్టపడటం లేదో, కానీ వారి పక్షంగా కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు, వారి పక్షంగా చేతులు ఎత్తేవారు ఉన్నారు, వారి పక్షంగా రాయిని తొలగించే వాళ్ళు ఉన్నారు. దేవునికి నీకు మధ్యలో అడ్డమును తొలగించాలని ప్రయాసపడే సేవకులు ఉన్నారు. అలాంటి సేవకులే ఈ కుడికి పెట్టారని, ఈ కుడికిలో ఉన్నారని, ఇక్కడ మాట్లాడుతున్నారని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. నీ పక్షంగా అడ్డుపడడానికి, నీ పక్షంగా చేతులు ఎత్తడానికి, నీకు దేవునికి మధ్యలో అడ్డముగా ఉన్న బండరాతిని తొలగించడానికి సమర్పణ కలిగిన సేవకులు ఉన్నారని నేను వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. బిడ్డలారా, వారు ఆ రాయిని పొర్లించారంట. ప్రభు ఏమన్నాడు చెప్పండి? లాజరు బయటికి రా అన్నాడు. నాకు ఎంత ఇష్టమైన ముచ్చట తెలుసా? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అది భాషాదోషమే. వచ్చెను ఎట్టొస్తాడు? బయటకు వచ్చాక ప్రభు అంటాడు, రై వాని కట్లు విప్పని పోనివ్వండి అన్నాడు కదా. అంటే కట్లు విప్పకపోతే
పోలేడుగా, ఒక అడుగు కూడా వేయలేడుగా, మరి బయటకు వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నట్టుగానే దేవుడు వారిని బయటికి తెచ్చెను అన్నది కరెక్ట్. ఆయన ఆడొచ్చాడండి, వచ్చే అంత సీన్ లేదు. అక్కడ యేసులతో కాళ్ళు చేతులు కట్టేశారు, ఒక రుమాలు కట్టారు, పేత వస్త్రాలు చుట్టేశారు, అడుగు ఎదిలే పరిస్థితి లేదు. ఏ మూమెంట్లో పాడి మీద పెడతారో అదే మూమెంట్ కొన్నాడు. ప్రాణం అతనిలోనికి వచ్చింది కానీ అతను ఇంకా బయటికి రాలేదు. ఈ రాత్రి నేను పట్టిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సమాధిని మరలా తెరిపించేవాడా, పోయిన ప్రాణమును మరలా రప్పించేవాడు, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చించేవాడు. ఆ అక్క చెల్లెలిద్దరూ కోల్పోయిన ధైర్యం, నిరీక్షణ, మొగదిక్కు, ఆధారం, ఆనందం అన్ని మరలా సమకూర్చి వారి చేతుల్లో పెట్టి వారి సంతోషానికి వారిని విడిచిపెట్టి ముందుకు సాగిన దేవుడు ఈ రాత్రి అనకాపల్లిలో లేడా? ఈ సభలో లేడా? నీ ముందులో లేడా? నీ హృదయంలో లేడా? నీ ప్రార్థనలు ఆలకించేవాడు కాదా? పరిస్థితులు మార్చగల శక్తి నేటికి లేదా? అసలు మోకాళ్ళు వంగితే, కన్నీరు కార్చితే, ప్రార్థన చేస్తే నీ హృదయం, నీ ఆత్మ, నీ చేతులు నీ సృష్టికర్త వైపు చాపి ఏనాడైనా ఏడ్చుంటే కదా నీకు తెలిసేది. ఎన్నడూ మోకరించకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వసించకుండా అలాగే చెప్తారండి బాబు. ఇవన్నీ ఏదా మతం అనేది ఒక మొత్తం మంది అని అందులో పడ్డవాడు ఇలాగే చెప్తాడు. మరి నేను అన్నాను, నేను తిన్న జామకాయ తీగుందో పుల్లగుందో నువ్వు ఎట్ట చెప్తావు నాన్న? తిన్నది నేను కదా, నువ్వు తిన్నది నువ్వు చెప్పాలి. నేను తిన్నా పని రుచి నువ్వు చెప్తావేంటి? ఆయన ప్రేమను రుచి చూసిన వారం, ఆయన కృపను అనుభవించిన వాళ్ళం, రక్షణ యొక్క ఆనందమును ఆస్వాదిస్తున్న వాళ్ళం. ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా ఇప్పుడు ఆయనకి ఇల్లు లేదు, మందిరం లేదు, ముఖంలో విచారం ఉందా? దాని పేరే రక్షణ ఆనందం. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి 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 ఇంకా చాలా కాలం బట్టి సేవ చేస్తున్నాం కదండి. మరి ఇంకా ఇల్లు లేదండి, మరి ఇంకా మందిరం లేదండి, అందుకని మేము రాండం పట్టించున్నాం, మూల మీద నుంచున్నామండి. మేము రాండం అపోస్తలత్వములో ఉన్న దైవజనులు, తండ్రులు ఉన్న దైవజనులు ఎలాంటి బోధ నేర్పే తెలుసా? ఐపీసీ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు పిఎం సమీలయ్య గారు సహవాసములో పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు నెలకొకసారి పిలిపించి సహవాస కూటం పెట్టి వారికి సహాయంగా ₹2 చేతిలో పెట్టి, 60 ఏళ్ళ గురించి మాట్లాడుతున్న 60 ₹2 చేతిలో పెట్టి ఆ ₹2 ప్రసంగం ఏంటి తెలుసా? ఇదే నీకు చివరి సహాయము, మరలా కానుక వచ్చునని ఆశించకము, విశ్వాసం మీద సేవ చేయి, శ్రద్ధ చేయి. ఇచ్చింది అంతా ఒక రేంజ్లో ఉంటుంది క్లాసు. దైవజనులు భక్త్ సింగ్ గారు నేర్పిన సూత్రం ఏంటి తెలుసా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ అవసరం ఎవ్వడికి తెలియనివ్వకో. మొంగమూరి దేవదాస గారు చెప్పిన విశ్వాస సూత్రం ఏంటి తెలుసా? అవసరం వచ్చినప్పుడు మౌనమును ఆశ్రయించము, ఎవరితో చెప్పకము. అరే, వారి సంఘాల పేర్లు వేరు, వారి బోధన పద్ధతి వేరు, కానీ వాళ్ళందరి విశ్వాసం ఒక్కటి సుమా. నువ్వే నేను ఈయన బ్యాచ్ ఆయన బ్యాచ్ నిడిపోయి కొట్టుకు సావడం తప్ప వాళ్ళందరి విశ్వాసంలో ఏకత్వం ఉంది. వాళ్ళందరూ ఆత్మల సంపాదకులు. వాళ్ళ ప్రార్థన జీవితం ఎంత బలమైంది కాకపోతే చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత కూడా అదే సహవాసం, అదే మంట ఇంత బేభత్సంగా రేగుతుందంటే ఆశ్యమాస్ విషయం అనుకుంటాం మనం ఏమన్నా? పనోడు పందిరెత్తి పిచ్చుకులు వచ్చి పడేసిన సామెత ఉన్నట్టు నువ్వు నీ బోధ, నువ్వు నీ సేవ ఎంతసేపు ఆగింది? ఆ కూటం పెట్టిన సేపు లేదు నీ అడావుడి. అగ్నిలో కాలని విశ్వాసం, సింహాలకు భయపడని విశ్వాసం, శోధనలో చలించని విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పరే. ఈ రాత్రి ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను బిడ్డలారా. యేసయ్య ఈ రోజు కూడా అద్భుతాలు చేయగలిగిన వాడే. ఆయన బలము తగ్గిపోలేదు, శక్తి తగ్గిపోలేదు. ఆమేన్. అయితే నిన్ను మొట్టమొదటిసారి యేసు ప్రభువు దర్శించినప్పుడు ఎక్కడున్నావు? ఇప్పటికి ఇంకా అక్కడే చచ్చావు. అది సమస్య. పాట ఏంటి? నడిపించు నానావా. సౌకర్యంగా ఉందిగా, కానీ వాక్యంలో ఏముంది? సిమోను నీ ధోనుని ధరు నుంచి లోతుకు నడిపించు. లోతుకు నడిపించమని మనకు చెప్పాడు అయ్యా.
నువ్వు ఉల్టా ఆయన చెప్తావు, నువ్వే నడిపించు ప్రభు, నువ్వేం చేస్తావు మరి? ఆ పని నీకు కదా చెప్పాడు యేసయ్య, మళ్ళీ ఉల్టా నువ్వు ఆయనకి చెప్తున్నావు ఏమిటి మరి? అయ్యగారు కూడా చాలామంది వేదికల మీద ప్రార్థన చేస్తుంటే అక్కడక్కడ వింటుంటాను, దయ్యపు శక్తులు, అల్లరి శక్తులు, చేకరి శక్తులు బంధించు నాయన. మరి నువ్వేం చేస్తావు? బంధించమని నీకు చెప్పాడు యేసు ప్రభు, మళ్ళీ ఉల్టా నువ్వు ఆయనకే చెప్తావు మళ్ళీ. అందుకనే బైబిల్ తిన్నగా చదివాడమని చెప్తుంటాను నేను. మీరు బంధించండి, మీరు ఆజ్ఞాపించండి, మీరు వెళ్ళగొట్టండి, మీరు ఏది బంధిస్తే నేను ఎక్కడ దాన్ని బంధిస్తాను, ఏది విడుదల చేస్తే అక్కడే విడుదల చేస్తాను అన్ని చదివి బంధించు నాయన. నువ్వేం చేస్తావు? వాయును లాగిస్తావా మహాభక్త? వాక్యం చదవాలి కదా, బైబిల్లో ఏం చెప్పాడో చూడాలి కదా. నీ నోటికి వచ్చి చెప్పుకుంటూ పోవడమే, మళ్ళీ పొద్దుగూకుల చేతిలో బైబిలు, ఇక్కడికి రాట్లా వాక్యం. అందుకే రోమపద్యలో ఈ వాక్యము నీ నోట నీ హృదయం ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి స్తోత్రం అని. యేసయ్యని ఇంకా రోడ్డు మీద ఆపేద్దామా? యేసయ్యని ఊరి చివరిని ఆపేద్దామా? మనం లేనిపోని థియాలజీతో, లేనిపోని తెలివితేటలతో, లేనిపోని ఆర్గ్యుమెంట్లతో, అనవసర కోపాలతో, అడ్డగోలు ఆవేశాలతో, విలువైన నిరసనలతో యేసు రోడ్డు మీద ఆపుదామా? నువ్వు డబ్బులు కట్టాలా, కులం మారాలా, మతం మారాలా, పిచ్చి మాటలు ఏమైనా చెప్పాలా? ఒక్క మాట, లార్డ్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించయ్యా, బాధలో, కోపంలో, ఆందోళనలో, ఆవేశంలో ఏదో మాట్లాడాను, ఐఎమ్ సారీ, రండయ్యా, నీ జీవితంలోనికి యేసును ఆహ్వానించు. ఆమెన్, ఆమెన్. నీ జీవితంలోకి యేసుని ఆహ్వానిస్తే స్తోత్రం చెప్పండి, ఆయన గొప్ప అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా. కాళ్ళు చేతులు పడిపోయిన వాడు మంచం చేత పడి ఉంటే మంచం మీద మోసుకొస్తే వారు ఆశించింది స్వస్థతని, కానీ యేసయ్య అన్నాడు నీ పాపములు క్షమించుచున్నానన్నాడు. పాపాలు పుణ్యాలు ఎందుకు ముందని కాలు చేతి వెళ్ళిపోతాడు, యేసు రక్తమే చేయం, లేకపోతే మళ్ళీ మోసుకెళ్ళాలి, మాకు లేని పోలి చెప్పాలి, బరువు తగ్గించు మహానుభావా, నీ పాపములు క్షమిస్తున్నాను. ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో వాడి కాళ్ళు చేతులు కూడా వచ్చేసాయి. స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, అన్నీ పాప క్షమాపణతో ముడిపెట్టబడి ఉంటాయి. నువ్వు పాపాలు ఒప్పుకుంటే, పశ్చాత్తపడితే, మారు మనసు పొందితే, తిరిగి జన్మిస్తే, రక్షణ పొందితే అవన్నీ వచ్చి పడిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పరే గట్టిగా, హల్లెలూయా. సూర్యుడే నా పట్టయితే చుక్కలడి నా కుక్కలేనాడు ఒకడు. సూర్యుడే మనకి అతిథిగా వస్తే చుక్కలని పెద్ద లెక్కే ఉంది. ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఇచ్చిన కాంతి మనకు అందిస్తున్నాడు. ఎవడు పెద్ద, ఎవడు చిన్న, కొలతలతో మనకి పనేమిటి? భూమి మీద మనకి ఎవడెక్కువ కాంతిని ఇస్తున్నాడు? చుక్కలన్నీ కలిసి ఒక సూర్యుడు ఇచ్చిన కాంతి ఇవ్వలేరు కదా. నాది చొక్కా నాదా, తొక్క చొక్కా నాది, మెరుపు చొక్కా ఒకడు అన్నాడు, నాది సూర్యుడు అన్నాడంట. అదేంటంటే ఒక సూర్యబాబు ఇచ్చినంత వెలుగు మీరు ఎవరు ఇవ్వలేరు అన్నాడట. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎస్పీ గారిని ఇంటికి భోజనానికి పిలిచాక కానిస్టేబుల్ గారికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టక్కర్లేదు, వారు వచ్చేస్తారు. సార్ మిమ్మల్ని పిలవలేక సార్, నువ్వు పిలవక్కర్లేదురా, మా డ్యూటీ మేము చేసుకుంటాం, దగ్గర పక్క దగ్గర అంటాడు ఆయన. పెద్ద ఆయన వచ్చాడు, తప్పదు సార్. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడే, మహిమ కలిగిన వాడే, పాపము లేనివాడే, చావుని చంపిన వాడే, మృత్యుంజయుడే, పునరుద్ధానుడే నీ ఇంటికి వస్తే స్వస్థత రాకుండా, దీవెన రాకుండా ఉంటుంది అమాయకంగా. ఒకవేళ యేసు ప్రభువుగా నీళ్ళు హృదయంలోకి వస్తే అన్ని ఆశీర్వాదాలు, అభిషేకాలు, స్వస్థతలు, దీవెనలని బయట పారేసి ఒట్టి చేతులతో వస్తాడు ఇంట్లోకి. అని ఎందుకు ఆపుతున్నావు యేసయ్యను? నీ తెలివా, నీ సిద్ధాంతమా, థియాలజీయా, సబ్జెక్టా, రెవల్యూషన్సా? ఎక్కువ మాట్లాడి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. ఈ రాత్రి ఈ సభ ద్వారా దేవుడు అంటున్నాడు, నేను ఆ సమాధులు తెరిపించేదను, మిమ్మల్ని మరలా బయటికి రప్పించేదను. ఇంకా హోప్స్ లేవనుకున్న కేసు ఏదైనా ఉంటే, ఇంకా అవకాశం లేదన్న పరిస్థితి ఏదైనా ఉంటే, ఈ రాత్రి నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ ఫైల్ మళ్ళీ రీఓపెన్ చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. నీవు కోరునట్లు నీకు జరుగునుగాక అన్న ఘడియలోనే అద్భుతాన్ని సొంతం చేయగలడు. నేటికి మారని మహిమగల యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆ సమాధులను తెరిపించదను, బయటికి రప్పించదను. మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మా జీవితాలు నాశనం అయిపోయాయి అనుకుంటున్నావు కదా? లేదు 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 లేదు. ఆశలు చిగురింపజేసే దేవుడు అక్కడ ఉన్నాడు. సమస్తమును నూతనముగా మార్చివేసే అద్భుతమైన దేవుడు ఉన్నాడు. ఆయనకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా,
రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఒక వచనం చదివి పెట్టండి. నేను మీకు వాగ్దానం చేసిన సమయానికి విడిచిపెడతాను తప్పకుండా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఒక్కసారి గట్టిగా ఆమేనండి. ఆమేన్ అన్నారా భక్తులందరూ? ఒక మంచి స్టేట్మెంట్ చెప్తాను, నాతో పాటు చెప్పండి. గొడ్డలి తేలెను. మీ మౌనం నశించునుగాక. అది గొడ్లను నువ్వు తేల్తలేదని సిద్ధాంతం మండిపో తేలరా బాబు. ఓర్ని డేనామేసిన పుణ్యం అంటే గొడ్డలి తేలిపోయింది, నువ్వు ఇంకా అందులో మునిగే ఉన్నావు లేక. చెప్పండి, గొడ్డలి తేలెను, సైన్స్ ఓడెను. ఒక పవర్ఫుల్గా స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమైనా ఓపుకుంటే సపట్లు కొట్టే గట్టిగా. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైజ్ఞానిక పురోభివృద్ధిని సాధించినటువంటి ఈ కాలంలో ఇంకా మతం, అద్భుతం, దేవుడు ఏమంటారా పిచ్చివాడా అన్నాడు ఒక పెద్ద మనిషి. నేను అంటాను, మొత్తము సైన్స్ అయితే దేవునికి స్తోత్రం. ఏమండి, 17వ శతాబ్దం వచ్చేదాకా నక్షత్రాలు అటు ఇటు కథలు ఒకచోటే కుదురుగా బిగించిన బల్బుల్లా ఉంటాయని చెప్పింది సైన్స్. అంతకుముందు భూమి బల్లపరుపుగా ఉందని చెప్పింది సైన్స్. సైన్స్లో ఒక ₹1,00,00,000 స్టేట్మెంట్ చెప్పనా? ఇంతవరకు చేసిన పరిశోధనల తేలిన ఫలితార్థం ఏమనగా, నేటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం సైన్స్ ఎప్పటికీ దిస్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్ కన్సర్నింగ్ దిస్ పాయింట్ అని చెప్పకుండా ఇదే దీనికి సంబంధించిన చివరి ఫలితం అని సైన్స్ చెప్పగలదు. ఇంతవరకు తేలిన పరిశోధనలు తేలిందంటే రేపు పొద్దున్న దానికి భిన్నంగా ఇంకోటి తేలొచ్చండి, దేవునికి స్తోత్రం అండి. కానీ ఇదే సత్యం, ఇదే మార్గం, ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని చెప్పగలిగిన ఒక సాధికారిక గ్రంథం ఏదైనా భూమి మీద ఉంటే దాని పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊగిసలట్లేదు, శశబిషలకు తావులేదు, జాతకం కాదు, అదృష్టం కాదు, ఏమో కాదు, ఇదే త్రోవ, ఇందులో నడుచుకోండి చెప్పగలిగిన ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న విషయం ఏంటి తెలుసునా అండి? ప్రవక్తల శిష్యులు అనండి, ఎలీషా గారి శిష్యులు అండి. క్లాస్ అనే బ్యాచ్ ఉంది, దేవునికి స్తోత్రం. నడుస్తాక చిన్నపిల్లలు, ఎత్తుకుంటాక పెద్ద పిల్లలు. మీరు అర్థం చేసుకుంటే నన్ను అడగబాకండి, మా పిల్లడికి ముందే అర్థం అయిపోద్ది అంతా. చెప్పండి ఏంటంట? నడుస్తాకేమో, ఎత్తుకుంటాకేమో. ఎవరాళ్ళు? మన క్రైస్తవులే. అమ్మ బాబో, మాటలు చూస్తే అసలు పుట్టెడు మాటలు మాట్లాడినావరంట. మా మమ్మీ నేను నడవలే, ఎత్తుకోమ్మా మాట్లాడు. ఎందుకు నీరసం వచ్చింది ఆడికి? అంతసేపు వాగి వాగి ఓపిక పోయింది. నేను ఎందుకన్నానో మీరు అర్థం చేసుకోండి. చాలా విపరీతముగా మాట్లాడుతున్న క్రైస్తవులు దేవుని కార్యములు చేటు ఒక శక్తిహీనులుగా ఉన్నారు. కారణం ఒట్టివాగుడే. కట్టిపెట్టో, పరిచయం చేయి, స్వార్థ ప్రకటించు, సాక్షిగా బ్రతుకో, ఆత్మలు సంపాదించు, అది పని. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, సాక్షిగా బ్రతకడం అంటే సాక్ష్యం చెప్పడం కాదు. ముందు తేడా తెలుసుకో ఫస్ట్. సాక్షిగా బ్రతకటం వేరు, సాక్ష్యం చెప్పడం వేరు. మరి ఏంటి సార్ సింపుల్గా? సాక్షిగా బ్రతకడం అంటే సాక్ష్యం చెప్పడం కాదు, సాక్ష్యం పొందటం. అది బతుకంటే క్రైస్తవ జీవితం. మరి నేనండి ఒకసారి అండి ఇలాంటి ఎవడనే చెప్తాడు, కూర్చోవా. ఇంకొకడు ఉన్నాడు బైక్ పట్టుకుంటే, నేను ఒకసారి మరి అమెరికా దేశం వెళ్ళినప్పుడు అంటే, ఇప్పుడు అంత ఏమున్నది అక్కడ వచ్చింది, ఈడు అమెరికా వెళ్ళినట్టే మనకు తెలియాలి. ఇప్పుడు అందుకు తగినట్టుగా తెలుగుని ఇంగ్లీష్లో మాట్లాడతారు. మధ్యాహ్నం బిడ్డలో రాకొచ్చాం బామో అవచ్చా చాలా బాగా. ఆడిక్కడోడే 2 సంవత్సరాలు వెళ్ళాడు అమెరికా అండి. అటు నుంచి రాగానే వచ్చాక చాలా కాలం ఉప్పు కారం తగ్గిపోతుందని సప్లి కూడా తినుంటాడు, బ్రెడ్ మొక్కలు తినుంటాడు, జామున ఉంటాడు. వీడికి ఏముంటో తిండని చెప్పేసి మనోడు ఏం చేశాడంట, పచ్చి రొయ్యలు, పీతలు ఇవన్నీ వండి పెట్టారంట. సముద్ర ప్రాంతం కదండి మరి, అంతేనాను. పెడితే దిస్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్ రయాస్ పీతాస్. పీతాస్ ఏట్రా పనికి మళ్ళీ ఉట్టిదే పనికి మళ్ళీ. అడిగే పీతలు ఇంగ్లీష్ అంట తెలియదు. క్రాబో ఫ్రాగో కంగారుపడి ఇతడు చెప్పేస్తాడు. అంతా మన ఇంగ్లీషే కదా. గర్రల్లో వరల్లో
ఆ మ్యాచాడు. అంతోడు దానికి దేవుని కృపలో అమెరికాలో తరపున వచ్చిన తర్వాత దిస్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్, ఇది రయాస్ కదా పీటాష్. పనికి మళ్ళీ యాసకట్టం కట్టిపెట్టి పద్ధతిగా మాట్లాడే. విచారకరంగా అలాంటి సందర్భంలో నేనున్నాను అక్కడ. నాకు అలాంటి చాలా చిరాకు వచ్చేది కదా. వెంటనే ఏమన్నాడంటే, హ్యాడ్కి అన్నీ వచ్చా పనికి మళ్ళీ పోజు కొడుతున్నాడు బుద్ధి లేనాడు. అలా అనగానే బ్రదర్ మీరు అలా మాట్లాడుకోదండి, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు కదరా, ఇది ఒరిజినాలిటీ, పద్ధతిగా మాట్లాడు, నీ సోకు ఉపసర్మించుకో, నా వ్యాఖ్యలు ఉపసర్మించుకుంటాను అన్నాను. అన్నా వదిలేయన్నా అన్నాడు. అది వదిలే, క్రమంగా వచ్చాయి. ప్రభుకి స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పండి హల్లెలూయా. పుట్టిదే నేను అక్కడ వెళ్ళినప్పుడు ఓసారి ఇక్కడ ఓసారి అక్కడ, అది ఎక్కడేముందో చెప్పరా, నీ సోది మాకేలా. ఒక వాక్యం చదవటం కాసేపు డబ్బా. తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో పెడితే కేసీఆర్ గారు మాట్లాడితే ఏమన్నారు చెప్పవారి గవర్నమెంట్లో, సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా, మొత్తం డబ్బా ఏమి లేదు అన్నాడు. అంతే, స్వడబ్బా, పరడబ్బా, మొత్తం పరస్పర డబ్బా, డబ్బా తప్ప ఏమి లేదు. నేను చెప్పే సువార్త ఏంటంటే బిడ్డలారా, ఈ ప్రవక్తల శిష్యులు, ఎలీషా శిష్యులు, దైవజనుడా నీ వద్ద ఈ స్థలం ఇరుకుగా ఉన్నది, నీ స్థలం అయితే యోర్దాను అద్దరికి పోయి తల ఒక బాణానికి తల ఒక పాకే చేసుకుంటాం. ఒరి దుర్మార్గులారా, నిజంగానే ఇరుకైతే నిజంగానే ఇరుకైపోతే, శిష్యులు ఎక్కువైపోతే, ఫెయితో కట్టకట్లాడిపోతే, రూము సాలకపోతే, యోర్దాను దాటి అవతలికి వెళ్ళే కెపాసిటీ ఉంటే, మనం నరికే కెపాసిటీ ఉంటే, గొడ్డలు నీ దగ్గర ఉంటే, తల ఒక పాకేసుకునే బుద్ధి నీకు ఎందుకు వచ్చిందిరా? ఇదే పెద్దలు కట్టొచ్చుగా, కట్టడాడు. ఇంతకాలం ఇక్కడ తిన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ బలపడ్డాడు, మరి ఫెయితో మిరికైపోయింది అంటున్నాడుగా, పెద్దలు కడతామన్నాడు కదా, మరి తలా ఒక మ్రాను నరికి పెద్ద ఫెయితో కడతామయ్యా అనొచ్చుగా. అండో తల ఒక మ్రాన్నరికి ఎవడు కొంపలు కట్టేసుకుంటాం అన్నాడు. తిన్నది ఎక్కడ, బలపడింది ఎక్కడ, ఈ స్థాయికి వచ్చింది ఎక్కడ, డెవలప్ అయ్యాక ఎక్కడ, ఆడిపాకాడు. కరెక్టేనా? సైలెంట్ అయిపోయారు భక్తులు. తగిలేస్తుంది ఎక్కడో కొట్టలే, ఏసు రక్తమే లోపల మెదిలేస్తుంది ఒకటికి. అవి బాబాయ్ చూసేసినట్టుగా చెప్పేసాడండి. అదేం వరం కాదు, వాక్యమే చెప్తున్నాను. లేనిపోయిన టైట్లు ఏమో నాకు గట్టబాకండి. అది దేవుని వాక్యం యొక్క శక్తి, మన టాలెంట్ కాదు. సమకాలీన మానవ జీవిత పరిస్థితులకు అర్థం పట్టగలిగిన కెపాసిటీ దేవుని వాక్యానికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పారా? చూడండి ఎంత దుష్టబుద్ధి అండి. ఇరుకైపోయిందంట, తల ఒక పాకేసుకోవాలంట. తల ఒక పాకేటి ఏంట్రా? మరి మీరందరూ డెవలప్ అయిపోయి పెద్దోళ్ళపై తల ఒక పాకేసేసుకుంటే పెద్ద ఆయన ఎక్కడ ఉంటాడు? ఆ ఇరికింట్లో ఉంటాడా? ఆ పాత కొంపలో ఉంటాడా? ఆ నులక మంచంలో ఉంటాడా? ఆ కుక్కిన మంచంలో పడి ఉంటాడా? ఆయన అలా సత్యం మనకి ఎందుకని ఉపదేశం నేర్పేశాడు కదా. ఆరాధన చేతం వచ్చేసింది, మధ్యలో అంటం వచ్చేసింది, ఖటో అంటం వచ్చేసింది, విజిటింగ్కి వెళ్తే ఏం చెప్పాలో వచ్చేసింది, ఉపాసకోటలో ఏం చెప్పాలో వచ్చేసింది, ఆరాధనలు ఏ వరవాలో వచ్చేసింది. ఇంకా ఐగరితో పనే ఉంది. ఓరి దుర్మార్గ శిష్యులారా, తప్పురా. నిజమైన శిష్యులైతే ఏం చేయాలి సార్? అయ్యా ఇల్లుగా ఉంది, తలకొకరి నరకొతో కొంచెం పెద్ద ఇల్లు కడదాం, మధ్యలో పెద్ద రూమ్ మీకు వేస్తాం, మీరు ఉండండి, చుట్టూ మేము ఉంటామయ్యా. ఇది అసలు మనసు. సరే, వీడు సొంత బాగా వేసేస్తున్నాడు, అడవుడు చేస్తున్నాడు కదా. వీడు గొడ్డలు పట్టుకొచ్చాడు. ఈ గొడ్డలు ఎక్కడది చెప్పండి? ఎప్పుడు తెచ్చాడు చెప్పడం? ఎవరి దగ్గర తెచ్చాడు చెప్పడం? ఈ అయ్యగారిని ఎవరైతే బాధ పెట్టాడో, కష్టపెట్టాడో, రోజు దూషిస్తాడో ఆడి దగ్గరికి వెళ్ళి తెచ్చాడు గొడ్డలీడు. ఉండేది ఎక్కడా? ఈ అయ్యగారి దగ్గర. తినేది ఎక్కడా? ఈ అయ్యగారి దగ్గర. కష్టం ఎవరిది? ఈ అయ్యగారిది. కన్నీరు ఎవరిది? ఈ అయ్యగారిది. గొడ్డలు ఎవరిది? అమ్మ శిష్యుడా రే, శిష్యుడా రే, ఈడు ఎరువు తెచ్చిన గొడ్డలు అయ్యగారి ఇంట్లో పెట్టాడు. మళ్ళీ ఇది ఎప్పటి నుంచో నూరు పెట్టాడు, కత్తి రెడీగా గొడ్డలి. రోజు పొద్దున్న అయ్యగారి దగ్గరికి వెళ్తున్నాడు. ఏంట్రా? ఏం లేదయ్యా. వీళ్ళు గుమ్మాలు నిలబడకపోతే ప్రార్థన చేసుకో, వాక్యం చదో. అలాగేనయ్యా.
వీడు వెళ్ళి మళ్ళీ మోకాలు ఇచ్చింది కూడా, ప్రభా తొందరగా బయటపడే మార్గం తిరుగుతండ్రి. వీడి ప్రార్థన అదే. ఒక రోజు రానే వచ్చింది, దైవజనుడా నీ సెలవైతే యోర్దాను అందరికి వెళ్ళి తల ఒక మనకి అబ్బా ఆడు అడావుడు చూడు వెళ్ళాడండి. తల ఒక మనం నొక్కుదాం ఉన్నాడు, పైకి నుంచున్నాడు. ఇదే చివరి రోజు, దుఃఖ దినములు సమాప్తులైన ఈ రోజు విడుదల వచ్చింది. హల్లెలూయా, విడుదల మహోత్సవం, ప్రార్థనా కోవటం. ఈరోజు నడిపింపు లేదు, అప్పగించుకోవటం లేదు, అజమాయిషి లేదు, లెక్కసే పక్కర్లేదు, మన ఇష్టం. అప్నా మర్జీకా రాజా. ఎవరికి దండం పెట్టక్కర్లేదు, చేతులు కట్టుకోక్కర్లేదు, స్వాతంత్రపాదనకి అక్కర్లేదు, ప్రతి 100 రూపాయలకి లెక్క అప్పచెక్కర్లేదు, మన ఇష్టం అని ఉద్యమం నరికేస్తున్నాడు. గొడ్డలు పడిపోయింది. అందులో ఏం పడిపోయింది? ఏం మిగిలింది? ఏం మిగిలింది? పెద్ద ఆయన రాశాడుగా, కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. మరి కన్నీటి గాథ కాకపోతే గొట్టలు వెళ్ళిపోయింది కదరా. కట్టే మిగిలింది, యేసు రక్తం నెత్తిని కొట్టుకోవాలి. ఏమి లేదు ఇప్పుడు కట్టే. అయ్యో దైవజనుడా నా ఏలిన వాడా, ఏడేళ్ళని ఇచ్చేవరా నువ్వు? కష్టం వచ్చి పీకల మీదకి వచ్చి నా ఏలిన వాడు. వీడు ఎప్పుడు ఏళ్ళనిచ్చాడు? వీడు ఎప్పుడు అప్పగించుకున్నాడా? వీడు అప్పగించుకున్నాడు తెలియకుండా కొంపకి వెళ్తాడా? తెలియకుండా గొట్టలు తెస్తాడా? ఈయన కొంపలను తెస్తాడా? సపరేట్ ప్లాన్లు వేస్తాడా? వేరే గుడిసి కూటం పెడతాడా? ఉట్టిదే ఏలుని వాడా. అయ్యా నాన్నగారు, వీడి మాటలు చూస్తుంటే నిజమైన కుమారుడు తిమోతి అనుకుంటాం మనం. కాదు నాన్న, తిమోతి కాదు నాన్న, అస్సలు కాదు. ఆడెవడు తెలుసా? నాకెందుకు నింద, మీరే పెట్టేసుకోండి పేరు. హల్లెలూయా. చెప్పండి, గొడ్డలాడి చేతిలో ఉందా? కట్టి మిగిల్చింది, ఏడుతున్నాడు. అప్పుడు దైవజనుడు వచ్చి అది ఎక్కడ పడేను అనండి ఒకసారి గట్టిగా. పడిపోయిన ప్రభా, ఓడిపోయిన ప్రభా. ఏడుతంగా అది ఎక్కడ పడిపోయావా చూడరా ఫస్ట్. అసలు ప్రార్థనలో పడిపోయావా, ఆరాధనలో పడిపోయావా, పరిశుద్ధంలో పడిపోయావా, మాటల్లో పడిపోయావా, సాక్ష్యం కోల్పోయావా, అసలు ఎక్కడ పడిపోయావా? ఏడు ఫస్ట్. పడిపోయిన ప్రభా, పడిపోయిన ప్రభా. అర్థం పడుతుంది అడ్డుకోలు, ఒకదంపుడు ప్రార్థనలు కాదు. ఎక్కడ పడిపోయావు, ఏ విషయంలో పడిపోయావు ప్రభా? డబ్బుల విషయంలో పడిపోతున్నాను, స్త్రీల విషయంలో పడిపోతున్నాను, పురుషుల విషయంలో పడిపోతున్నాను, టీవీల విషయంలో పడిపోతున్నాను, సెల్ ఫోన్లో పడిపోతున్నాను, చెత్త చూసేస్తున్నాను. ఏదో చెప్ప ముందు. ఈ రాత్రి అయినా సరే నువ్వు ఎక్కడ పడిపోయావో, నీ పడిపోయిన స్థలం చూపించగలిగితే, నువ్వు కోల్పోయిన గొడ్డల్ని మళ్ళీ తిరిగి తేవడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకో కరెక్ట్గా, ఒప్పుకో కరెక్ట్గా దేవుని దగ్గర. ఈ మాట వినండి. ఎక్కడ అని అడిగితే చూపించాడు. ఒక లేత కొమ్మను అట్లా కోసి, చిత్రం చెప్పనా? లేత కొమ్మను నరికి, లేత కొమ్మను కోసి. ఎవరు చేస్తారు ఈ పని? గొడ్డలు తేనోడు, గొడ్డలు లేనోడు. అభిషేకం ఉంటే యేసు రక్తం ఏం చేయం. ఆ కొంపకి వెళ్ళి గొడ్డలు తెచ్చి ఈ మంచం కింద దాచి ఈ బ్యాగులు పెట్టి నా అక్కర్లేదురా, ఇరిసి ఎత్తాం, యేసు రక్తం ఏం చేయం. ఒక్కడ మాట్లాడు చూడండి. ఇప్పుడు మా అయ్యగారు పెద్ద అయిననే తప్పండి, మన దగ్గర ఉన్న గొడ్డలు ఆయన దగ్గర లేదు. నీ సబ్జెక్ట్ మండిపోను, నువ్వు ఆ ప్రసంగం ఈ ప్రసంగం ఏరుకొచ్చి రాసిన ఎంగిలి పాయింట్ల కన్నా ఇక్కడ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పరే. ఫేస్బుక్ తగలబడింది, యూట్యూబ్ తగలబడింది. శనివారం కల్లా మొత్తం 50 ప్రసంగాలన్నీ 50 పాయింట్లు రాసి అందులోంచి 10 ఫిల్టర్ చేసి ఆదివారం వాళ్ళ ముఖాన్ని కొడితే ఎంగిలి కూడి తిని మొత్తం రోగులైపోతున్నారు విశ్వాసులు. మోకాల మీద పడి దేవుని దగ్గర ఒక మాట పొందుకొని చెప్తే అందరూ బలపడుతురు కదా. ఈయన ప్రసంగంలో ఒక పాయింట్, ఆయన పాయింట్లో ఒక లైన్ మొత్తం లాగి మళ్ళీ దానికి కలరింగ్ ఏంటి తెలిసిన? మరి ఉదయకాలము ప్రార్థించుచుండగా ప్రభు నాతో మాట్లాడి, ఏ వీడితో మాట్లాడుతున్నాడా ఏంటి? వీడితో మొన్న ఒకటికి అదే చెప్పాను సువార్త. నేను నాన్న నువ్వు దేవుని సేవ చేయాలని నాన్న తల్లిదండ్రులు సమర్పించారు, సేవ కొరకే పెంచారు నిన్ను. చిన్నప్పటి నుంచి నువ్వు అదే ఆలోచనలో పెంచబడ్డావు. కానీ ఇప్పుడు కొత్తగా పెద్ద అయ్యాక నువ్వు సేవకి విరుద్ధంగా వెళుతున్నావంటే అదేమి లేదన్నా. ప్రభు నాతో మాట్లాడితే వస్తానని పిలవమను, వచ్చేస్తాను అన్నాడు. నేను అన్నాను, నీకు ఇప్పుడు నీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా అన్నాను. మనకలా చేస్తారన్నా పెద్దవాళ్ళు కదా. నీకు ఎమ్మెల్యే ఫోన్ చేయడు కదా, చెప్పండి మిగతా. ఈ రేంజ్ కంటే యేసుప్రభు డైరెక్ట్గా నీకు కేకేయాలండి. రే నీకు అంత మ్యాటర్ ఉంది ఎట్రా? స్తోత్రం చెప్పండి. ఎలీషా అంతటి దైవజనుడే మా గురువు గారికి చెప్తే నాకు చెప్పినట్టు అని ఫీల్ అయ్యి వచ్చేసాడు సార్. ఎలీషాకి దేవుడు స్వరం విన్నాడా? దర్శనం చూశాడా? నా కుమారుడా ఎలీషా రమ్ము అని వచ్చిందా వాయిస్. పలపలపలమంటూ ఉరుములు మెరుపులతో పిడుగులతో దద్దరెళ్ళిపోతుండగా అందులో నుంచి మై సన్ అన్నాడా?
నోవహు కుటుంబంలో భార్య, మిగతా పిల్లలు వీళ్ళందరికీ దర్శనం ఉందా? తన ఆత్మీయ తండ్రి దైవజనుడి దర్శనమే నా దర్శనం అనుకున్నారు. వారు చెబితే దేవుడు చెప్పినట్టు నమ్మారు. వాళ్ళందరూ సేవలో బేభత్సంగా వాడబడ్డారు. వీడికి అట్లా ఉండదు. వీడికి సపరేట్గా SMS రావాలంట. మొన్న ఒక పిల్ల చెప్పింది నాకు, బిడ్డ బాప్తిజం పొందామంటే అదే కనిపెడతాను అంకులు. బాప్తిజం కనిపెడతాం ఏంట్రా? బాప్తిజం పొందమని పాస్టర్ గారు చెప్తున్నారండి, కానీ దేవుని చిత్తం కోసం కనిపెడతానంటే బాప్తిజం పొందడం దేవుని చిత్తమా కాదా అని ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుందంటే సైతానికా బేటీ తూ క్యా బాత్ కర్తే రే. కొన్ని సార్వత్రికమైన దేవుని చిత్తములు ఉంటాయి. మారు మనసు పొందడం, రక్షణ పొందడం, ఒక వివాహమో సేవ ప్రాంతానికి వెళ్తామో అవి దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. అంతేగాని నేను బాప్తిజం పొందనా వద్దా, రాత్రి అంతా నువ్వు కూర్చొని ఉందండి సీట్లు వేసుకొని ఏ సీటీ పలుకుతుందా చిత్రం చెప్పనా 3 సీట్లు కూడా వద్దనే రాసింది. ఇదా అంటే మూడు ఉద్యోగమనే ఉన్నాయి. ఏది తీసినా ఉద్యోగం. కట్టె మిగిల్చిన కన్నీటి గాథలా మిగిలిపోతావు. గొడ్డలు వెళ్ళిపోయింది, ఎప్పుడో కట్టె మిగిలింది, నెత్తికేసి కొట్టుకోవటం ఏముండదు. కొట్టం కోయబడిన కొమ్మ గొడ్డలి ఎక్కడ పడిందో అక్కడ వేస్తే విచిత్రముగా మునిగే స్వభావం లేని లేత కొమ్మ, పచ్చి కొమ్మ నేలలో మునిగిపోయింది. మునిగి తేలని స్వభావం ఉన్నటువంటి గొడ్డలిని పైకి తీసుకుని వచ్చేసింది. చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పండి. ఆకాశానికి భూమికి మధ్యలో కోయబడిన కొమ్మ ఎవరో, వధించబడ్డ కొమ్మ ఎవరో, చేల్చబడ్డ కొమ్మ ఎవరో, నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ యోర్దానులోనికి వెళ్ళిపోయిన కొమ్మ ఎవరో, కోల్పోయినటువంటి గొడ్డల్ని మరలా పైకి తెచ్చిన కొమ్మ ఎవరో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే ఈ కార్యం చేశారు. నీ కొరకు వధించబడ్డారు, నీ కొరకు నరకబడ్డారు, నీ కొరకు కోయబడ్డారు. నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ చోటులోనికి వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న గొడ్డల్ని మరలా తెచ్చి నీ చేతికిచ్చిన అద్భుత ప్రేమ యేసయ్య సిలువ మరణ పునరుత్థానముల ద్వారా జరిగిన రక్షణ కార్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. నువ్వు నడిపింపుకు అప్పగించుకొని ఉంటే, దైవజనులకు లోబడి ఉంటే, ఉపదేశ క్రమములో ఉంటే, యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ అక్కడ గొడ్డలు తెచ్చి దొంగ వేషాలు వేయకపోతే, వేర్పాటు భావనలు కుప్పిగంతులు వేయకపోతే ఇవ్వాలకైతే రేపైనా ఒక మంచి దైవజనుడు అవుతావు. అట్ట కాకుండా ఇన్ని వేషాలు ఎత్తే యోర్దాను దాడుతావు, కర్రలో నరుకుతావు, పోయిన గొడ్డలు కూడా వచ్చింది, ఇన్ని తిప్పలు పడతావు, కానీ నీవు మాత్రం పాక కూడా వేయలేవు. నీ వల్ల కాదు. రాసి పెట్టుకో, యేసు రక్తం ఏం చేయి. ఎంతమంది శిష్యులు కలిసి ఎన్ని ఇళ్ళు కట్టారు సార్? వాళ్ళ మొహం మళ్ళీ ఎలీషా పంపే దిక్కు. అందుచేత ఏలియా తర్వాత ఎలీషా తర్వాత బ్యాచ్లో ఒక్కడి పేరు వినబడదే. ఎందుకంటే నేర్చుకునే మనసు కాదు, యథార్థం కాదు, లోబడలేదు, అప్పగించుకోలేదు. ఉండటం ఎక్కడ, తినటం ఎక్కడ, కాంచాలా నా బస్. లోపల మేటర్ వేరే, ఇటు వేరే పుస్తకం తెచ్చాడు, వేరే గొడ్డలు తెచ్చాడు, దానికి పదులు లేదు, అదొక దరిద్రం. అద్దాసి పెట్టాడు కొంపలో. నమ్మకముగా యథార్థముగా దైవజనుని ప్రేమించకుండా వెంబడించకుండా సంఘానికి మాత్రం రావడం, లైకులు వేరే చోట, కవర్లు వేరే చోట. ఈ బ్యాచ్కి పాక పూర్తి అవ్వదు. యేసు రక్తమే జయం. ఆమె ఏం చెప్పి ధైర్యం చేయలేకపోయారంటే నాకు మీ మీద డౌట్గా ఉంది. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు అనుకున్నాను, కానీ అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవడి మహానుభావా, నువ్వు ఊరుకోండి, మరి అట్టేం కాదు. 2 స్తోత్రం చెప్పండి. భయపడి చెప్పిన స్తోత్రమే ఇది, నిజమేనా? చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రభువు సమాధులను తెరిపించి జీవమును మరలా రప్పించి, ఇక వల్ల కాదు, ఈడు మారడో, ఈ కుటుంబం పైకి రాదో, ఈడి సేవ బాగుపడదో, ఈడి బతుకు నిలబడదో అని క్లోజ్ చేసిన ఫైల్స్ రీఓపెన్ చేసి నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మునిగిన గొడ్డల్ని పైకి తేల్చినట్టే కోల్పోయిన దాన్ని తిరిగి నీకు తెచ్చి ఇవ్వబోతున్నాడు. చివరి వచ్చిన ఒకటి చదివి పెట్టినా, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 10 చదివేండి నేరుగా. 10. అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా. చాలండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. తలలు పైకెత్తి నా వైపు చూస్తున్నారా? మీరు అందరూ ఒకసారి చేయాలండి. ఆర్ యు ఆర్ హియర్? హల్లెలూయా. బెత్లెహేములో కరువు వచ్చిందని, మోయాబులో మొత్త దొరుకుతుందని, మొత్త కోసం బెత్లెహేము వదిలేసి మోయాకి వెళ్ళిపోతే అక్కడికి చచ్చిపోయారు భక్తులు.
ఇక్కడుంటే చచ్చిపోతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. చచ్చినా పర్లేదు ఇక్కడ వాళ్ళందరూ బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. 2 చినుకులు పడేపాటికి మొలకెత్తిపోతాను, మొక్కజొన్న గింజలు పరిగెత్తికి వెళ్ళిపోయినాయి కొన్ని. తడితే తడిసాం, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చదవలేదా, పనికి వెళ్తే తడవలేదా, ప్రయాణంలో తడవలేదా, ఎప్పుడు తడవలేదు, తడవకుండానే పెద్దల్లో ఏమా తడితే అవేందో పూట తడుద్దామని కూర్చుని అందరూ బెమ్మానంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మాట్లాడుతుంది భక్తులు. అందరికీ వందనములు. సెపరేట్ అండి, అందరికీ వందనములు. ఎంత కమ్మగా ఉంది దానికి వెళ్ళి ఎందుక. ఇది ఏం చెప్తే ఏం చెప్పని తెలుస్తలేదు మీకు. దానికి హల్లువలి ఒకటి నేర్చుకున్నారు. చెప్పో ఏం చెప్పాలంటే అదే చెప్పు. పెళ్ళికి సౌకోకే మంత్రం చదువుతావు, అని నేర్చావు. స్తోత్రం చెప్పో. ఇప్పుడు కరెక్ట్. ఎప్పుడు పడితే అప్పుడే అదే పని అండి. ఇక ఈ ఒక్క మాట వినండి, వెళ్ళిపోదాం. హిజ్కియా రాజు భక్తి కలిగిన వాడు. దేవుని సమయం అయిపోయింది, నీవు బ్రతుకవు కనుక ఇల్లు చొక్కబెట్టుకో అని అంటే ఆయన అన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఏడ్చాడు. దేవుడు కనికరించి, నీవు కన్నీరు కాచుట విన్నాను, చూశాను, నిన్ను బ్రతికిస్తున్నాను, స్వస్థపరుస్తున్నాను, 3వ దినమున ఎక్కి మందిరానికి వెళ్ళిపోతావు, ఇది మొదలుకొని 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను అని ఏ దైవజనుడైతే చనిపోతామని ప్రవచనం చెప్పాడు, అదే దేవుడు ఆ ఇంటి నడిమి శాల దాటి బయటికి వెళ్ళకముందే పిలిచి మరీ చెప్పించాడు. వినండి బిడ్డలారా, ఆశ్చర్యకరంగా నువ్వు బ్రతుకుతావంటే అన్నాడు, నిజముగా నేను బ్రతుకుతున్నట్టుకు ఏమైనా సూచన కలదా? అసలు బ్రతికిస్తాడు అని నమ్మకం లేకపోతే ఎందుకు ఏడిచావు నువ్వు? అద్భుతం చేయమని ఏడ్చేవాడికే అద్భుతం మీద నమ్మకం లేదు. వాడు ఎందుకు ఏడిచాడు? అలవాటైపోయిన ఏడిపోయి వచ్చి ఏడిచిపోయి తప్ప నమ్మకం లేదు వాడికి. నన్ను స్వస్థపరచము అంటాడు. సరే నన్ను స్వస్థపరుస్తానంటే, అయ్యబాబా నిజంగానేనా ఏంటి 3వ రోజుకే అయ్యబాబా 15 సంవత్సరాల అంటే కూడా దేవుడు సరేలే యెషయా అంటాడు, నీడ 10 మెట్లు ముందుకు వచ్చింది కదా, ఇప్పుడు మరలా 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా అన్నాడు. ఆశ్చర్యకరం. దేవుని బిడ్డలు గుండెలు బాదుకొని, రాజుగారు కదండి, తెలివి తక్కువడేం కాదు కదా. ఈ చేతి గడియారాలు గోడ గడియారాలు లేవు కదా, అంతా నీడ గడియారమే, ఎండ గడియారమే. 10 మెట్లు ముందుకు వచ్చిందంటే ఉదాహరణ 10 అయింది అనుకుందాం టైము. ఓ గంటకి ఎంత నీడ జరుగుద్దో దానికి ఒక పలక కట్టి పెట్టుకున్నారు మెట్టు. మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోతే నమ్ముతావా అంటే ఏంటిది? సూర్యుడు తాను ఉదయించిన దిశగానే మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళాలి. జరుగుద్దా? హలో, సూర్యుడు ముందుకు వచ్చినాడు, తూచి మళ్ళీ వస్తానే అని వెళ్తాడా? రివర్స్ గేర్ ఉంటుందా? ఈ సౌర కుటుంబంలో సూర్యుడు ఒక్కడే ఉంటాడా? మిగతా గ్రహాలన్నీ లేవా? వాటి కక్షలలో, నిర్ణీత వ్యవధులలో అవన్నీ తిరగడం లేదా? వాటి మధ్య ఆయుష్కాంత క్షేత్రాల వ్యవహారం అంతా పర్ఫెక్ట్గా లేదా? డిస్టెన్స్ అంతా ఒకటిని వెనకొచ్చేస్తానంటే కుదురుతుందా? అమ్మ బాబోయ్, మొత్తం భ్రమణములన్నీ మారాలా? మొత్తం ఒక బ్రేక్ వేసి రివర్స్ గేరేసి వెనక్కి తిరగాల ఏంటి? ఒక రోగి కోసం, ఓ క్యాన్సర్ పేషెంట్ కోసం, రాచపుండు పుట్టి చచ్చిపోయే మరణకరమైన పరిస్థితిలో ఉన్నవాడి కోసం, అద్భుతం కోసం ఏడుస్తున్న వాడి కోసం, అద్భుతం చేస్తానని చెప్పిన తర్వాత కూడా విశ్వాసం చాలక అల్లాడిపోతున్న ఒక బలహీన విశ్వాసం గల వాడి కోసం దేవుడు చిన్న చితక కాదు, అవసరమైతే కాలచక్రాన్ని వెనక్కి తిప్పి గ్రహముల యొక్క భ్రమణములను మాన్పి మళ్ళీ సూర్యుని వెనక్కి రప్పించి అతని మీద తన ప్రేమను నిరూపించడానికి సిద్ధపడి ఉన్న ఒక దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా.
సమాధిని తెరిపించాడు, పోయిన ప్రాణమును మరలా రప్పించాడు, మునిగిన గొడ్డల్ని పైకి తెల్చుటకు కోయబడ్డ కొమ్మగా దిగి వచ్చాడు. ఈ రాత్రి చెబుతున్న సువార్తను విను. నీ బలహీనతను కొట్టివేయడానికి, నీ వ్యాధిని స్వస్థపరచడానికి, నీ అవిశ్వాసాన్ని బలపరచడానికి, ఇదిగో నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవసరమైతే ఏమండి చిన్న చిత్తగా కాదు, కాల చక్రాన్ని వెనక్కి తిప్పి గ్రహముల యొక్క భ్రమణములని మార్చి సూర్యుని వెనక రప్పించి నీ మీద తన ప్రేమను నిరూపించుకోవడానికి ఈ రాత్రి కూడా నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మేము నాశనమైపోయిన బాధపడుతున్న ప్రజలారా, మీరు ఇక దుఃఖపడవలసిన పని లేదు, మీరు కలవరపడవలసిన పని లేదు. సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, చావనే చంపినవాడు ఉన్నాడు, పునరుద్ధరుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. మృతుడైతిని కానీ ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో నేను సజీవుడిగా ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు మన మధ్యలో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితమా, ఆర్థిక జీవితమా, కుటుంబ జీవితమా, మానసిక జీవితమా, ఎక్కడ ఎప్పుడు ఏ రీతిగా పతనమైందో, నాశనమైందో ఈ రాత్రి చెప్పగలిగితే, ముందుకు రాగలిగితే, ఇదిగో ప్రభు ఇక్కడ పడిపోయినంటూ నీ సమస్య అంటూ చెప్పగలిగితే, ఇదట్టాం బాబు అంటూ ఆ జాగా చూపించగలిగితే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని నీకు తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సమాధులు తెరిపించినట్లుగా, కోల్పోయిన వారిని బతికించినట్లుగా, గొట్టలని పైకి తేల్చినట్లుగా, ఎద్దరికి వెళ్ళిపోయిన సూర్యుని వెనక రప్పించినట్లుగా ఎంత అద్భుతమైన చేసి నీ మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తడానికి ఈ రాత్రి కూడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడా? నీ కోపంతో, ఆవేశంతో, లేనిపోని థియలాజికల్ నాలెడ్జ్తో యేసును బయటే ఆపుతావా? నీ జీవితంలోకి రాణిస్తావా? యేసయ్యా నన్ను క్షమించు, తెలియక అజ్ఞానంతో, ఆవేశంతో, కోపంతో లేనిపోని పాయింట్లు ఎక్కడెక్కడో పట్టుకొని వచ్చి నేను నా ఇంట్లోనికి రాకుండా ఊరి మీద ఆపేశాను, క్షమించయ్యా. మీరు నా ఇంటికి రావాలి, నువ్వు నా సంఘానికి రావాలి, నా హృదయంలోకి రావాలి, నీకు అప్పగించుకుంటాను. నువ్వు నా కొరకు వధించబడ్డ గొర్రె పిల్లవే, నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో కోయబడ్డ కొమ్మవే. నీవే రాకపోతే, వధించబడకపోతే, కొమ్మగా కోయబడకపోతే, నేను పడి ఉన్న చోటకి వెళ్ళకపోతే, యోర్దాన్లో దిగకపోతే, మునిగిన గొడ్డలి పైకి తేలే ఛాన్స్ లేదు. నా ఆత్మకు రక్షణ వచ్చే అవకాశం లేదు. నా స్థానానికి వెళ్ళావు, నన్ను పైకి తీసుకొచ్చావు, ఇదిగో నీకు లోబడుతున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను, నా జీవితంలో కూడా ఒక అద్భుతం చేసేవాడివి నీవను నమ్ముతున్నాను అంటూ జీవితాలు దేవునికి అప్పగించుకుంటే, మొదటి అద్భుతంగా రక్షణ నీకు ఇస్తాడు, రెండవ అద్భుతంగా సమాధానం నీకు ఇస్తాడు, మూడవది స్వస్థత, విడుదల. ఇవన్నీ పెద్ద లెక్కల విషయాలే కాదు. ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరి కోసం ప్రార్థన చేసే సమయం ఇది. నీ డబ్బులు అడగలేదు, నీ కులం అడగలేదు, నీ మతం అడగలేదు, నువ్వేం చేస్తావు అడగబెడతావు అడగలేదు, నీవు నమ్ముచున్నావా అని మాత్రమే అడుగుచున్న దేవుడు ఈ రాత్రి నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ సభలో ఉన్నవారు కానీ, లైవ్ ద్వారా వింటున్నవారు, చూస్తున్నవారు కానీ, మీరు ఎక్కడ ఉన్నా సరే ఎంతసేపు ఓపికగా ఉండి ప్రార్థన చేసే చివరి 5 నిమిషాలు కళ్ళు తెరిచి చూసి అటు ఇటు తిరిగి కృపను పోగొట్టుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంతసేపు ఉన్నారు కదా, మరొక 5 నిమిషాలు, మరొక 5 నిమిషాలు అలాగే దేవుని సన్నిధిలో ఉంటారా? పరిస్థితులు మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చాలా మంది నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకా మహా అయితే 5 నిమిషాల గురించి మనం వెళ్ళిపోతాం. నా మనవి ఏంటంటే, అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరవచ్చు కదా, ప్రార్థన చేయండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాకు డబ్బులు ఇస్తేనే, మతం మారితేనే, పేరు మార్చుకుంటేనే అన్నాడా? డబ్బులు ఇస్తేనే అన్నాడా? ఆయన అన్నాడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? రెండో ప్రశ్న, ఎక్కడ పడిపోయింది? చాలా మంది స్వరం ఎత్తట్లేదు. ఇంకా లోపల ప్రార్థన చేసుకోవడానికి ఇది ఏకాంత ప్రార్థన సమయం కాదు కదా. సంఘముగా దేవుని ప్రజలంగా కలిసి ఉన్నాం. చాలా మంది నిశ్శబ్దంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని కోరుకుంటున్నావా? నీ జీవితంలో మునిగిన గొడ్డలి తేలాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో సమాధి చేయబడినట్టుగా క్లోజ్ అయిపోయిన పరిస్థితులు మళ్ళీ రీఓపెన్ కావాలని కోరుకుంటున్నావా? చాలా మంది ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నారు. నా మాట వినిపిస్తుందా మీకు?
మనస్సులో కాదు, స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏది ఇంకొంచెం గట్టిగా చేయండి, చెప్పండి. కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత. మహోన్నతుడా నివసించుట, మహోన్నతుడా. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత. కళ్ళు మూసుకొని మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజే. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. నాతో చప్పట్లు కొట్టాలి. ఈ కృపలో నేను. ఈ రాత్రి పరిస్థితులు మార్చగల దేవుడు, మరణమునే జీవంగా మార్చగలడు. మునిగిన కొండల్ని పైకి తెచ్చినవాడు, పోయిన ప్రాణమును తెచ్చినవాడు. నువ్వు నోరు తెరవాలి కానీ, మొర్ర పెట్టాలి కానీ, ఇదిగో ప్రభా, ఇది నా కష్టం, ఇది నా అవసరం, ఇదిగో ఇక్కడ పడిపోయాను అని ఒప్పుకోగలిగితే నీ కోసం కాల చక్రాన్ని వెనక్కి తిప్పిన దేవుడు, భ్రమణములను మార్చిన దేవుడు, ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధులు తెరిచి పోయిన ప్రాణమును రప్పించిన దేవుడు, ఏమైనా చేయగలిగిన వాడు. ప్రార్థన చేయి, విశ్వసించు. ఈ రాత్రి నీకు అద్భుతం జరగబోతుంది. ఆమేన్. జీవజలముల ఊటయైనా నీ యొరను నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీ యొరను. మహోన్నతుడా నీ కృపలో ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడండి దేవుని సన్నిధిలో, స్తుతించండి దేవుని. నా జీవిత ఉన్నది, నా జీవిత ఉన్నది. జీవజలముల ఊటయైనా నీ యొరను నన్ను నాటితివా.